రాహుల్ గాంధీ డ్యూయల్ సిటిజన్షిప్ గురించి సుబ్రహ్మణ్య స్వామి గారు పదే పదే ఆరోపణలు చేస్తూ వచ్చారు. రాహుల్ గాంధీ కాదు, ఆయన పేరు రాహుల్ విన్సీ అని. స్టాలిన్ తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. ఇంకోవైపు డీలిమిటేషన్ బిల్లుని ఆయన తగలబెట్టిన విజువల్ మీరు చూసుంటారు, ఫోటో అప్ చేశాడు. 10 to 20 seats gap between AIDMK and DMK now. ఓ చాలా క్లోజ్ వచ్చినట్టు. శశికళ కొంత డ్యామేజ్ చేయగలదు 3%. ఎందుకంటే ఆమె జయలలితతోనే ఆమె బ్యాక్ స్టాప్ చేసిందని చెప్పి చాలా మటుకు అలిగేషన్స్ ఇప్పుడు కూడా ఉంది. జయలలిత హెల్త్ గురించి రూమర్స్, జయలలితని పాయిజన్ తినిపించిందని పెద్ద పాలిటిక్స్ నడిచింది తమిళనాడు. కామరాజ్ గారి ప్రభావం పోయిన తర్వాత నుంచి ఇంకా కాంగ్రెస్ తమిళనాడులో కనుమరుగైపోయింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో రెస్టోర్ చేసినటువంటి డిలీటెడ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ తీసుకునే విధంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తమిళనాడులో 1 కోటి మందిని తీసేశారు, గుజరాత్లో 2 కోట్ల మంది తీసేశారు. నంబర్ 1 స్టేట్ ఉత్తరప్రదేశ్ మ్యాక్సిమం. న్యాచురల్లీ వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉంది. వాళ్ళకి ఎవరికి లేని ప్రాబ్లం వెస్ట్ బెంగాల్లో ఒకటి ఎట్లా వస్తుంది సాయిగా? నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 194వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాము. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఈ వారం మన నేషనల్ రౌండప్లో మొదటి అంశము రాహుల్ గాంధీ డ్యూయల్ సిటిజన్షిప్ గురించి. బ్రిటిష్ సిటిజన్షిప్ కలిగినటువంటి వ్యక్తి అని, ఇంతకుముందు ఆయనకు బ్రిటన్ సిటిజన్షిప్ ఉంది అని అంతకుముందు సుబ్రహ్మణ్య స్వామి గారు పదే పదే ఆరోపణలు చేస్తూ వచ్చారు. రాహుల్ గాంధీ కాదు, ఆయన పేరు రాహుల్ విన్సీ అని అనేక సార్లు మాట్లాడుతూ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. బ్రిటన్లో కొన్ని బిజినెస్లు కూడా ఆయన చేశారు. ఆయన పేరు మీద కంపెనీల్లో కూడా ఆయన వాటా ఉంది, ఆయన షేర్ హోల్డర్గా కూడా ఉన్నారు. బ్యాక్ఆప్స్ అనే కంపెనీ, దాంట్లో కూడా ఈయన షేర్ హోల్డర్గా ఉన్నారని అప్పట్లో చాలా విషయాలు మనం మాట్లాడుతూ వచ్చాము. బట్ ఇప్పుడు దాని మీద కేసు కూడా నమోదు కాలేదు. సుబ్రహ్మణ్య స్వామి హోమ్ మినిస్ట్రీ దీని మీద స్పందించాలి, హోమ్ మినిస్ట్రీకి మేము ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చాము, వాళ్ళు సిటిజన్షిప్ విషయంలో విచారణ జరపాలన్నారు. హోమ్ మినిస్ట్రీ చేయలేదు. కానీ అలహాబాద్ హైకోర్టు ఇప్పుడు ఈ డ్యూయల్ సిటిజన్షిప్ కేసు మీద, రాహుల్ గాంధీ మీద కేసు ఫైల్ చేయమని ఆర్డర్ ఇచ్చింది. ఎఫ్ఐఆర్ నమోదవుతున్నట్టుగా సమాచారం. సో అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఎట్లా చూడాలి? రాహుల్ గాంధీ చిక్కుల్లో ఇరుక్కోబోతున్నాడా? సో ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి, ఇప్పుడు దీన్ని కూడా పొలిటికల్ వెండెట్ అనవచ్చు. అసలు కేసు ఏంటి చెప్తారా ఫస్ట్ సార్? రాహుల్ గాంధీ చాలా సంవత్సరాలుగా బయట ఉన్నారు. ఆయన బిఫోర్ ఈ బికేమ్ ఎన్ ఎంపీ అండ్ ఆఫ్టర్ బికమింగ్ ఎన్ ఎంపీ ఆల్సో అడపదడప పోతూ వస్తూ ఉంటాడు. మీకు మనకు తెలిసింది. ఇప్పుడు కూడా ఆయన కొలంబియాకి వెళ్తాడు, అక్కడ వెళ్తాడు, ఇక్కడ వెళ్తాడు. సో బ్రిటన్లో కంపెనీ రిజిస్ట్రేషన్లో డీటెయిల్స్ మనలాగానే మన డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్కి వెళ్ళి రిజిస్టర్ చేస్తున్నప్పుడు మన డైరెక్ట్గా మన సిటిజన్షిప్ మెన్షన్ చేయాల్సి వస్తుంది. దాంట్లో మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఏం చేశారని. కొన్ని దానికి అలౌ చేయరు కూడా, సిటిజన్షిప్ అలౌ చేయరు. సో ఈ కేసులో రాహుల్ గాంధీ అక్కడ ఫైల్ చేసిన ఒక రిటర్న్, దాంట్లో ఆయన సంతకం ఉంది, రాహుల్ గాంధీ పేరు ఉంది, కాకుండా దాంట్లో సిటిజన్షిప్ బ్రిటిష్ అని మెన్షన్ చేసింది. సో న్యాచురల్లీ అది సుబ్రహ్మణ్య స్వామి చేతికి పడ్డది ఎట్లా మరి. సో సుబ్రహ్మణ్య స్వామి దాన్ని చాలా కోర్ట్స్కి తీసుకెళ్లారు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాకు ఇప్పుడు కూడా అది అర్థం కావట్లేదు సాయి గారు. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి గారు ఇంత కష్టపడిన తర్వాత కూడా మోదీ గవర్నమెంట్ ఎందుకు దాన్ని అసలు యాక్షన్ లాస్ట్ ఇన్ఫ్యాక్ట్ అలహాబాద్ హైకోర్టు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది. మళ్ళీ వీళ్ళు డేట్ అడుగుతున్నారు, కొత్త డేట్ అడుగుతున్నారు. హైకోర్టు అన్నారు ఎన్ని రోజులు కొత్త డేట్? యూ ఐదర్ సే దట్ వీ హ్యావ్ డాక్యుమెంటేషన్ ఆర్ డోంట్ హ్యావ్ డాక్యుమెంటేషన్. మేము బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర అడిగాము, మేము లెటర్ రోగేటరీ పంపించాము, వాళ్ళు రెస్పాండ్ చేశారు. ఎక్కడుంది కాగితం? చూపించండి, మాకు ఇవ్వండి, సీల్డ్ ఓనర్ చేసి మాకు ఇవ్వండి, మేము చూస్తామన్నారు అలహాబాద్ హైకోర్టు. దీనికన్నా ముందు దాని సుబ్రహ్మణ్య స్వామి ఫైనలీ గేవ్ అప్. ఆయనకు పాలిటిక్స్ ఆయనకు ఉందిలే. సో ఆయన కేసు పక్కన పెట్టేస్తూ దేర్ అనదర్ జెంటిల్మెన్ వచ్చి, ఆయన భారతీయ జనతా పార్టీ కర్ణాటక నుంచి ఒక వర్కర్ విఘ్నేష్ శిషిర్ అని చెప్పేసి ఆయన కేసు పెట్టారు. నాకు గుర్తుంది, ఆయన కేసు పెట్టినప్పుడు కూడా ఆయన వ్యతిరేకంగా కూడా చాలా ఆరోపణలు చేశారు కాంగ్రెస్ వాళ్ళు. కర్ణాటక వాళ్ళు అలహాబాద్ హైకోర్టుకి ఎందుకు వెళ్ళారు? కరెక్ట్, దాట్స్ అ గుడ్ క్వశ్చన్. బట్ రాహుల్ గాంధీ ఎలక్ట్ అయింది ఎక్కడి నుంచి? ఒరిజినల్లీ ఉత్తరప్రదేశ్ నుంచే కదా, రాయ్బరేలీ. సో న్యాచురల్లీ ఇట్ ఈస్ దాట్, బికాస్ దాట్ పాయింట్ ఇన్ టైమ్ వాజ్ దెన్ రాహుల్ గాంధీ క్లెయిమ్డ్ యూ ద బ్రిటిష్ సిటిజన్. సో ఆయన అక్కడ ఫైల్ చేశారు. ఇన్ఫాక్ట్ ఇనిషియలీ ఏదో ఎమ్మెల్యే ఎంపీ కోర్ట్ ఒకటి ఉంటుంది, ఫాస్ట్ ట్రాక్ చేయడం, దాంట్లో ఫైల్ చేశారు. ఆ కోర్ట్ ఏమో మాకు జ్యూరిస్ట్రిక్షన్ లేదని చెప్పి డిస్మిస్ చేశారు కోర్టు. దాని తర్వాత ఈ కేమ్ టు ద హైకోర్ట్. సో ఈ
ఎంపీఎంఎల్ఏ కోర్టు డిసిషన్ ఇచ్చిన తర్వాత డిసెంబర్ 17th కేసు అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు. లక్నో బెంచ్కి ట్రాన్స్ఫర్ అయింది. అలహాబాద్ హైకోర్టుకి 2-3 బెంచెస్ ఉన్నాయి, మన మధురా హైకోర్టు లాగానే తమిళనాడులో ఉన్నట్లని. సో హైకోర్టు ఇప్పుడు ఈ కేసు సెటిల్ చేసినప్పుడు ఏమన్నారంటే, జస్టిస్ సుభాష్ విద్యార్థి లెడ్ బై సుభాష్ విద్యార్థి ఈ పిటిషన్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని క్లియర్గా గవర్నమెంట్కి చెప్పారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రాబ్లం ఇక్కడ మొదలవుతుంది సాయి గారు. ఇది ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు, యూపీ గవర్నమెంట్ ఇన్వెస్టిగేట్ చేయవచ్చు, ఎందుకంటే అలహాబాద్ హైకోర్టు కమ్స్ అండర్ ఉత్తరప్రదేశ్. రెండోది ఇంకా డేంజరస్, సెంట్రల్ ఏజెన్సీ కూడా ఇన్వెస్టిగేట్ చేయవచ్చు. కరెక్ట్. ఓకే, నేను అమిత్ షా గారు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ లాస్ట్ టైం లాగా ఇది మళ్ళీ ఒక కోల్డ్ స్టోరేజ్లో పెట్టకుండా ఇంత పెద్ద పెద్ద మాటలు అంటారు. నిన్న మోదీ గారు కరప్ట్ అన్నారు, నిన్న పార్లమెంట్లో మాట్లాడుతూ ఇవాళ కూడా ఏదో ఆరోపణ చేశారు ఆయన. ఇట్లాంటి ఆరోపణ చేసే మనిషికి ఇవాళ దాకా రాహుల్ గాంధీ, ఇన్ఫ్యాక్ట్ సాయి గారు సర్ప్రైజింగ్లీ హీ హెస్ నాట్ డినైడ్ ఇట్. అవును, మీరు ఎప్పుడైనా రాహుల్ గాంధీ ఇట్లాంటి కేసు ఇదంతా అబద్ధం అని చెప్పిన ఎప్పుడైనా విన్నారా? బికాస్ వీళ్ళు లెటర్ ఒకటి పంపించారు బ్రిటన్కి, అంటే త్రూ ద ఎంబసీ వెళ్తుంది అనమాట, డిప్లొమాటిక్ ఛానల్తో మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫేర్స్తో వెళ్ళాల్సింది అనమాట. సో వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫేర్స్ అక్కడ ఉన్న బ్రిటిష్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు, వాళ్ళు అక్కడ లోకల్ రిజిస్ట్రేషన్ ఏజెన్సీని కాంటాక్ట్ చేస్తారు, వాళ్ళు డాక్యుమెంట్ ఇస్తారు, ఆ డాక్యుమెంట్ మళ్ళీ ఇండియాకి పంపిస్తారు. దెన్ ఇట్ బికమ్స్ అ లీగల్ డాక్యుమెంట్. ఓకే, మీరు ఎక్కడి నుంచో తెచ్చుకున్నారు, ఏదో జెరాక్స్ కాపీ అని కాదు, ఏఐ జనరేటెడ్ డాక్యుమెంట్ కాదు, వాళ్ళ దగ్గర నుంచి ఒఫీషియల్ డాక్యుమెంట్ వస్తుంది అక్కడి నుంచి. ఇది మనం ఈవెన్ క్రిమినల్ కేసెస్లో కూడా చూస్తుంటాం. మనం లెటర్ ఒకటి ఇష్యూ చేస్తాం, మనం ఇన్ఫర్మేషన్ కావాల్సిన బ్లాక్ మనీ ఏదైనా ఉండేది. రాహుల్ గాంధీకి ఇప్పుడున్న ప్రాబ్లం ఇదనమాట. సో హీ హ్యాస్ టు నౌ ప్రూవ్ దట్ హీ ఈజ్ నాట్ ఎ సిటిజన్. ఇప్పుడు ఎంక్వైరీ మొదలవుతుంది, కానీ ఇది ఎన్ని రోజులు జరుగుతుందో ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. కానీ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కేస్, ఎందుకంటే దీంట్లో చాలా మటుకు ఈ విఘ్నేష్ ఆయన చెప్పిన దాని ప్రకారం చాలా మటుకు డాక్యుమెంట్స్లో యూకే గవర్నమెంట్ ఈమెయిల్స్ ఉంది, రాహుల్ గాంధీ ఫారిన్ సిటిజన్షిప్ గురించి డీటెయిల్స్ ఉంది దాంట్లో. అండ్ టెక్నికలీ ఈ కెన్ బి డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ ద లోక్సభ. దీనికన్నా ముందు ఒకసారి రాహుల్ గాంధీ డిస్క్వాలిఫై అయ్యారు ఒక కేసులో, మీకు గుర్తుంటుంది, 3 years ఇంప్రిజ్మెంట్ ఉన్న కేసులో. తర్వాత దాన్ని స్టే చేశారు. స్టే చేసి మోదీని విమర్శించారు. మోదీలందరూ దొంగలే అనేదో అన్నాడు. సవర్కర్ కేసు ఇంకోటి ఉంది, అదొకటి ఉంది, అండ్ మహాత్మా గాంధీ మర్డర్ కేసు ఒకటి ఉంది, ఆర్ఎస్ఎస్ఏ చేసిందని. సో నా ఇప్పుడు ఈ లక్నోలో ఇది రిజిస్టర్ చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో ఎంక్వైరీ జరుగుతుంది దాని మీద ఉంటుంది. కానీ చూడండి, ఇవాళ దాకా రాహుల్ గాంధీ దగ్గర ఎవరు మీడియా వాళ్ళు ఈ ప్రశ్న అడగలేదు. రాహుల్ గాంధీ ఎన్నోసార్లు లోక్సభ బయట నిలబడి మాట్లాడతారు, మీ వ్యతిరేకంగా ఒక కేసు ఉంది, ఇట్లా మీకేముంది చెప్పడానికి. కానీ ఇవాళ దాకా ఒక మీడియా వాళ్ళకి దమ్ము లేదు అడగడానికి, రిప్లై చేయడం అనుకోండి, దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. రిప్లై చేయడం, బట్ ద పాయింట్ ఈస్ అట్లీస్ట్ యూ కెన్ ఆస్క్ ఎ క్వశ్చన్. పీపుల్ ఇన్ హై ప్లేసెస్ వాళ్ళ ఎందుకంటే రాహుల్ గాంధీ మోదీ గారి వ్యతిరేకంగా చాలా ఆరోపణలు చేశారు, మీకు గుర్తుంటుంది. 2002 రైట్స్ నుంచే కేసు డిస్మిస్ అయిన కేసు మీద కూడా మళ్ళీ తీసుకొచ్చి గొడవ చేశారు. దాని తర్వాత మోదీ గారు సర్టిఫికేట్ గురించి వీళ్ళందరూ కలిసి, అంటే ఆయన ఎల్ఓపి దాకా వచ్చాడు అని అంటే ఆ మాత్రం జాగ్రత్త కూడా పడకుండా ఉంటాడా? ఇప్పుడు నాకు తెలిసి ఇది 11-12 ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి కేసు. ఒక రకంగా చెప్పాలంటే కేసు కాదు, ఆరోపణ. సుబ్రహ్మణ్య స్వామి చెప్పిన రోజు నుంచి ఇప్పటి వరకు చూస్తే ఈ లోపల ఎప్పుడో ఆయన ఆ సిటిజన్షిప్ని సరెండర్ చేసి ఉంటాడు. కరెక్ట్. ఇప్పుడు అంటాడు నాకు అసలు అట్లాంటిది ఏం లేదని అంటాడు. ఇండియన్ సిటిజన్ అప్పుడు ఉండే, మీరు అప్పుడు రావాలండి నా వ్యతిరేకంగా. కరెక్ట్. నన్ను డిస్క్వాలిఫై చేయాలంటే వెన్ ఐ వాజ్ కాట్ విత్ దట్ డబుల్ సిటిజన్షిప్ ఆర్ అట్లీస్ట్ బ్రిటిష్ సిటిజన్షిప్, ఆ రోజు నా మీద మీరు కేసు వేయాలండే, మీరు వేయలేదు. నాకు తెలిసి జరగడం వల్లనే హోమ్ మినిస్టర్ కూడా రెస్పాండ్ కాలేదేమో అని నేను అనుకుంటున్నాను సార్. కానీ దిస్ విల్ అట్లీస్ట్ గో టు ద లాజికల్ ఎండ్. ఆయన ప్రాసిక్యూట్ అవుతారో లేదో ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. ఎందుకంటే దీంట్లో టైం బార్ కూడా ఉంటుంది ఒకటి, ఇన్ని సంవత్సరాల తర్వాత జరిగిందని చెప్పేసి. బ్యాక్ ఆప్స్ ఇస్ ద కంపెనీ నేమ్ అక్కడ, ఇట్ వాజ్ అ బ్యాక్ ఆపరేటింగ్ కంపెనీ. ఏదో బ్యాక్ ఆప్స్ అంటే అప్పుడే తెలిసిపోతుంది మనకి, సమ్ కైండ్ ఆఫ్ బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ దే ఆర్ ఇన్ బ్రిటన్. దాని డైరెక్టర్ ఉండేది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేసి ఎస్ కరెక్ట్ అని చెప్పినా కూడా రాహుల్ గాంధీ అంటారు సో వాట్, కరెక్ట్, అప్పుడు నేను బ్రిటిష్ సిటిజన్ ఉన్నాను, కానీ మీరు పోటీ చేశారు కదా ఇండియాలో ఆ టైంలో, అప్పుడు మీరు నన్ను డిస్క్వాలిఫై చేయలేదు, మీరు కేసు వేయలేదు, అప్పుడు ఎందుకు అన్నట్టు. సుబ్రహ్మణ్యం స్వామికి ఈ నెహ్రూ ఫ్యామిలీకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకు తెలిసింది. అది ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి ఉంటాయి. వాళ్ళ వెంటబడి ఆయన చాలా కేసులు ఇట్లా తీసుకొచ్చాడు కూడా. కానీ నౌ హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్, బికాజ్ ఆయనకి రాజ్యసభ మెంబర్షిప్ ఇవ్వలేదు మోదీ గారు అని చెప్పి ఆయన కేసులన్నీ పక్కన పెట్టేశారు. కానీ ఇది తీసుకొచ్చింది దిస్ జెంటిల్మెన్,
ఓకే, కర్ణాటక నుంచి ఆ విఘ్నేష్ శిష్యుడు తీసుకొచ్చిన కేసు. ఇప్పుడు ఈ కేసు విచారణ ఎవరు చేస్తారో ఫస్ట్ అది ఉంటుంది, ఐదర్ లోకల్ పోలీస్ ఆర్ ఇట్ షుడ్ బి సిబిఐ. నా అంచనా ప్రకారం ఇట్ షుడ్ బి సిబిఐ, బికాజ్ ఇది మళ్ళీ వాపస్ వెళ్తుంది. ఓకే, మీరు బ్రిటన్ నుంచి మీ కమ్యూనికేషన్ వచ్చింది, వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చారు, కరెక్ట్. దిస్ జెంటిల్మెన్ హూ సైన్ ద అప్లికేషన్ వాజ్ రాహుల్ గాంధీ అండ్ ఆయన అడ్రస్ ఇది, అండ్ బట్ హీ వాజ్ హోల్డింగ్ ఎ బ్రిటిష్ పాస్పోర్ట్ దెన్. కొన్ని కంట్రీస్లో సాయి గారు యూ కెన్ హోల్డ్ అ డ్యూయల్ సిటిజన్షిప్. పాకిస్తాన్ యూ కెన్, చాలా ఉన్నాయి అట్లాంటివి. ఒక 10-15 ఐ రిమెంబర్ ఆఫ్ హ్యాండ్, ఐ కెన్ రిమెంబర్ 10 to 15. వాళ్ళు అంటారు మీరు యూ కెన్ హోల్డ్ దిస్ పాస్పోర్ట్ అండ్ యూ కెన్ హోల్డ్ దిస్ పాస్పోర్ట్. మన కంట్రీలో లేదు. మన కంట్రీలో యూ హోల్డ్ వన్ పాస్పోర్ట్. మీరు రేపు యుఎస్ సిటిజన్ అయితే యు ఆర్ యుఎస్ సిటిజన్, బట్ వీ హ్యావ్ ఎ థింగ్ కాల్డ్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కార్డ్ ఒకటి ఉంది, పిఐఓ. దాంతో ఏమవుతుందంటే మీకు వీసా అక్కర్లేదు భారతదేశానికి రావడానికి. ఓకే, వన్స్ యూ గెట్ ఇట్ యూఆర్ కెన్ కీప్ కమింగ్ టు ఇండియా, యూఆర్ అ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. ఓకే, అది సపరేట్. కానీ ఇక్కడ ఈ కెనాట్ క్లెయిమ్ దట్ ఐ కెన్ బి అ సిటిజన్ ఇన్ 2 places. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ అమ్మగారు కూడా ఇదే ప్రాబ్లం అయింది సాయి గారు. ఈమె మీకు గుర్తుంటుంది ఎలక్షన్, ఈమె రోల్స్లో ఇంక్లూడ్ 2004 ఎలక్షన్స్ తర్వాత షీ వాజ్ అన్ ఇటాలియన్ అట్ దట్ టైం. అవును. ఓకే, ఆమె రిజిస్టర్ చేశాక నా కేసు కూడా ఎక్కడ పోయిందో తెలియదు ఇప్పుడు. ఇంట్రెస్టింగ్లీ హిస్టరీలో ఇఫ్ ఐ రిమెంబర్ రైట్, మై మెమరీ ఈజ్ రైట్, ఇందిరాగాంధీ వాజ్ డిస్క్వాలిఫైడ్ బై అలహాబాద్ హైకోర్ట్. అవును, రాజనారాయణ హైకోర్టే కదా, అలహాబాద్ హైకోర్టే, కరెక్ట్. నౌ హిస్టరీ ఈజ్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్. రాజనారాయణ వెదర్ డిస్క్వాలిఫై అవుతాడు లేదని ఇంకో కోర్టు విచారణ వస్తుంది. అది ఇది ఓన్లీ ఎంక్వైరీ చెప్పారు. నాకేమనిపిస్తుందంటే సార్, ఇప్పుడు విచారణకు ఆదేశించారు కాబట్టి ఈ విచారణ నేపథ్యంలో విషయాలు ఏదో బయటకు వస్తాయి. అంటే ఆయన ఇప్పుడు ఒకవేళ ఈ రోజు ఆయన బ్రిటిష్ సిటిజన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఇవాళ ఆయన బ్రిటిష్ సిటిజన్షిప్ని సరెండర్ చేసి ఉండవచ్చు. కానీ ఎప్పటి వరకు బ్రిటిష్ సిటిజన్స్గా ఉన్నాడు, ఏ బిజినెస్లో రన్ చేశాడు, ఏ పేరిట అక్కడ ఆయనకు పాస్పోర్ట్లు ఉన్నాయి, ఇవన్నీ వెలుగులోకి రావడానికి ఆస్కారం ఉంటుంది కదా. సాయి గారు ఇంకా ఇంట్రెస్టింగ్ ఒక పేరు మీకు చెప్తాను, ఒటావియో కోటరాచి. ఎస్, అగస్టా వెస్ట్లాండ్. సోనియా గాంధీ కజిన్. హీ వాజ్ అ కన్సల్టెంట్ ఫర్ ఎ కంపెనీ కాల్డ్ స్నామ్ ప్రాగెటీ. ఓకే, వీళ్ళు ఇండియాలో కాంగ్రెస్ హయాంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, దాని తర్వాత మన్మోహన్ సింగ్, నడుమిట్లో పివి నరసింహారావు, ఈ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు అంతా ప్రతి గవర్నమెంట్ కాంట్రాక్ట్, మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఇచ్చింది స్నామ్ ప్రాగెటీ, విచ్ వాజ్ రిప్రజెంటెడ్ బై ఒటావియో కోటరాచి. మిడిల్ మ్యాన్. సోనియా గాంధీ కజిన్ అంటారు ఆయన్ని. ఆయన ఈ కెన్ వాక్ ఇన్ టు 10 జన్పత్. ఆ టైంలో యూ హ్యాడ్ దాట్ మచ్ ఆఫ్ అథారిటీ. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో కూడా ఎంటర్ అవుతుంది ఆయన, ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ అ ఫారినర్. మీకు గుర్తుంటుంది లాస్ట్లో ఆయన ప్రాసిక్యూట్ చేశారు, ఆయన అసెట్స్ అంతా సీజ్ చేశారు. సీజ్ చేసినప్పుడు 30 కోట్లు ఆయన ఒక అకౌంట్లో డబ్బులు వాడు ఉండే ఇండియాలో. ఈయన మలేషియాకి పారిపోవడం కూడా పెద్ద స్టోరీ. ఎనేబుల్ చేశారు మన కాంగ్రెస్ వాళ్ళు. ఆయన ఎయిర్పోర్ట్లో లుకౌట్ నోటీస్ పెట్టకుండా అక్కడ వెళ్ళినప్పుడు, దాని తర్వాత ఐ డోంట్ రిమెంబర్ ద మాన్, వాజ్ ఇట్ శివరాజ్ పాటిల్ ఆర్ సంబడి ఎల్స్, ఓపెన్గా చెప్పారు, వెళ్ళి లండన్ కోర్టుకి వెళ్ళి చెప్పారు, ఈ డబ్బులు మాకు అక్కర్లేదు, యూ కెన్ రిలీజ్ దిస్ అమౌంట్ అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్కి ఆథరైజేషన్ ఇచ్చారు. ఆలోచించండి సాయి గారు, 30 కోట్లు ఇవాళ అకౌంట్ జడ్జ్మెంట్ వచ్చింది, విత్ ఇన్ సెకండ్స్ అమౌంట్ రిలీజ్ అయిపోయింది బ్యాంక్ నుంచి, విత్డ్రా చేసుకున్నారు. ఎవరో కాదు, ఇట్ వాజ్ అగైన్ ఒటావియో కోటరాచి. ఒటావియో కోటరాచిని మన ప్రేక్షకులు ఒకసారి గూగుల్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది. ఆయన వెంటబడిన ఎన్ని కేసులు ఉన్నాయి, ఆ కేసెస్ అన్నీ లింక్ అయింది ఒకటే ఫ్యామిలీతోని. అది పాత స్టోరీ, కానీ ఆ స్టోరీ ఎక్కడ పోలేదు, ఇంకా ఉంది. ఆ స్టోరీ ఒటావియో కోటరాచి చనిపోయేదాకా ఉన్నదన్నమాట. నౌ ఈజ్ నో మోర్, బట్ దట్ ఈజ్ అ వెరీ వెరీ కలర్ఫుల్ క్యారెక్టర్ ఇన్ ద గాంధీ హౌస్ హోల్డ్. దాని తర్వాత ఆఫ్ కోర్స్ వీ హ్యాడ్ అహ్మద్ పటేల్, ఆయన ఒక డిఫరెంట్ స్టోరీ ఉండే సార్. ఓకే సార్, ఇక ఈ అంశం నుంచి మనం వేరే దాంట్లోకి వెళదాం సార్. ఒకసారి నాకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్స్లో నాకు ఒకసారి తమిళనాడుకి సంబంధించినటువంటి ఎలక్షన్ సినారియో ఒకసారి చెప్తారా? నేను అంటే ఇప్పుడు ఎలక్షన్ ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి, ఓవైపు స్టాలిన్ తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు, ఏఐఏడిఎంకే ఎన్డీఏ కూటమి వాటెవర్, ఆ కూటమి ప్రాస్పెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇంకోవైపు డీలిమిటేషన్ బిల్లుని ఆయన తగలబెట్టిన విజువల్ మీరు చూసుంటారు. డీలిమిటేషన్ బిల్లుని నేను తగలబెడుతున్నానని చెప్పేసి దాన్ని లైటర్తో వెలిగించి దాన్ని కాల్ చేసినటువంటి ఒక ఫోటో అప్ చేశాడు. తమిళనాడు అనగానే కాస్ట్ ఈక్వేషన్స్ గురించి ఎక్కువ మాట్లాడతారు. కాస్టా, రీజియనా, ప్రస్తుతం ఎవరికి పట్టెంత ఉంది, ఎవరు గెలవడానికి ఆస్కారం ఉంది, ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి ఒకసారి చెప్తారా? సాయి గారు, తమిళనాడు జస్ట్ లైక్ ఎనీ అదర్ స్టేట్, మనది కూడా తక్కువ కాదు.
తెలంగాణలో కొంచెం క్యాస్ట్ తక్కువ ఉందని చెప్పొచ్చు, కానీ ఆంధ్ర వైపు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా తక్కువ కాదు, కాపు కానీ కమ్మ కానీ రెడ్డిలు కానీ మిగతా కమ్యూనిటీస్. తమిళనాడులో కూడా కమ్యూనిటీ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఒకటి ద్రవిడియన్ మెంటాలిటీ. సో ఇవాళ పొద్దునే ఆత్మసాక్షి గ్రూప్ వాళ్ళ మూర్తి గారు నాతో మాట్లాడారు. సురేష్ గారు లేటెస్ట్ పంపించాను మీకు చూడండి అని చెప్పేసి. వెరీ సర్ప్రైజింగ్. 10 సీట్లు 20 సీట్లు అక్కడిక్కడ ఉంది సిచ్యువేషన్. ఆ దక్క వచ్చేసారంట. అండ్ అంటే అర్థం కాలేదు. 10 to 20 సీట్స్ గ్యాప్ బిట్వీన్ ఏఐడిఎంకే అండ్ డిఎంకే నా. ఓ చాలా క్లోజ్ వచ్చినట్టు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ విజయ్ ఎన్ని సీట్లు తీసుకెళ్తారు, విజయ్ ఎన్ని ఓట్లు తీసుకెళ్తారు. అవును, దాన్ని బట్టి ఏమంటున్నారు సార్ వాళ్ళు, విజయ్ ఓట్ పర్సెంటేజ్ ఎంత ఉండబోతుంది? 7 నుంచి 12. దట్ ఈస్ గోయింగ్ 7లో స్టార్ట్ అయింది, ఇప్పుడు 12 దగ్గర ఉంది. ఓకే, అది పెరుగుతున్న కొద్దీ డిఎంకేకి ప్రమాదం. ఎస్. సో నా దగ్గర డీటెయిల్ సర్వే ఉంది, కాబట్టి మీకు పంపిస్తాను ఒకసారి చూడండి. వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, ప్రతి సీట్ వాళ్ళు అనలైజ్ చేశారు ఎగ్జిట్ పోల్. ఇట్స్ అ వెరీ వెరీ డేంజరస్ సైన్ ఫర్ స్టాలిన్. కానీ చెప్పలేము ఆ బెనిఫిట్. కానీ నాకు అనిపిస్తుంది లాస్ట్ మూమెంట్లో విజయ్ని కాంప్రమైజ్ చేసేస్తాడు. కానీ అంత బికాజ్ ఆయన కదా సాయి గారు కాంప్రమైజ్ చేసినప్పుడు మీ దగ్గర గ్రౌండ్ లెవెల్లో వర్కర్స్ ఉండాలి ఆ ఓట్ షిఫ్ట్ చేయడానికి. కేరళలో జరుగుతుంది. కేరళలో కొన్ని కాన్స్టిట్యున్సీలో బీజేపీ స్ట్రాంగ్ ఉన్నారు. అప్పుడు ఏం చేస్తారంటే ఓట్ ట్రాన్స్ఫర్ చేపిస్తారు. మీరు ఇది ప్రతి ఏ స్టేట్లో వినరు ఇది ఈ కాన్సెప్ట్. ఇది మన శ్రీధరన్ గారు పోటీ చేసినప్పుడు పాలక్కాడ్ మెట్రో శ్రీధరన్ గారు ఆయన ఈజీ 100% అందరూ అన్నారు. ఆయన పార్టీకి బీజేపీ వైపు నుంచి పోటీ చేశారు పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్. ఆయన గెలవకపోతే కూడా అట్లీస్ట్ యూనో ఆయన పేరు మీద ఆయన ఇమేజ్ మీద గెలుస్తారని చెప్పి అందరం చెప్పారు. అండ్ పాలక్కాడ్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ హిందూ ప్రెజెన్స్. అక్కడ కాంగ్రెస్ అండ్ సిపిఎం కలిసి ఒక సీక్రెట్ అండర్స్టాండింగ్లో వచ్చేసారు. వీళ్ళన్నారు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఏమన్నారంటే మేము గెలవలేము, ఒక పని చేయండి, మీరు నా ఓట్లు అయితే మీరు తీసుకోండి. కానీ ఆయన ఓడించాలి. సేమ్ థింగ్ వాజ్ డన్ టు శోభా సురేంద్రన్ ఇన్ ఆటింగల్. ఇదే పాలసీ వీళ్ళు తిరువనంతపురంలో కూడా యూజ్ చేశారు. ఓకే, ఒకసారి శ్రీశాంత్ పోటీ చేసినప్పుడు చేశారు, దాని తర్వాత కుమ్మనన్ సార్ పోటీ చేసినప్పుడు చేశారు, రాజీవ్ చంద్రశేఖర్ పోటీ చేసినప్పుడు చేశారు. ఇదంతా వీళ్ళ గేమ్. అంటే అంత పర్ఫెక్ట్గా షిఫ్ట్ అవుతాయి. ఎందుకంటే మీ దగ్గర గ్రౌండ్ క్యాడర్ ఉన్నప్పుడు. సపోజ్ నేను గ్రౌండ్ క్యాడర్ సిపిఎంది, నా ఏరియాలో నాకు 150 ఓట్లు ఉన్నాయి. దీస్ ఆర్ కమ్యూనిస్ట్ ఓట్స్ 100%. నా రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఒక వారం ముందు ఇదంతా ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత ఒక వారం ముందు మాట్లాడుకుంటాను, అందరితో పిలిపించి మాట్లాడతాను. చూడండి, ఇది మన పార్టీ వైపు నుంచి వచ్చిన ఒక ఇన్స్ట్రక్షన్. మీకు నచ్చకపోవచ్చు, కానీ చేయాల్సింది. మీకు నచ్చదు, యూ మైట్ నాట్ లైక్ గివింగ్ ద ఓట్ టు కాంగ్రెస్ వల్ల, కానీ బీజేపీని ఓడించాలి, ఇది చేయాలి, మన ఓట్లు ట్రాన్స్ఫర్ చేయాలి. అండ్ పర్ఫెక్ట్గా జరుగుతుంది సార్. కాంగ్రెస్ కూడా అదే చేస్తారు. ఎక్కడెక్కడ వాళ్ళ వీక్ ఉన్నారో వాళ్ళ ఓట్లు, సిపిఎంకి 40,000 ఓట్లు వస్తాయి, బీజేపీకి 40 రావచ్చు అంటే డేంజర్. కాంగ్రెస్కు 20 ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి వీళ్ళ 60,000 ఓట్లు, బీజేపీకి 40,000 ఓట్లు గెలిచిస్తారు. ఓకే, అందుకే అసలు బీజేపీ ఒక ఖాతా తెలవాలంటే కూడా కష్టం, చాలా కష్టం. ఇన్ఫాక్ట్ కేరళలో చాలా స్టోరీస్ ఉన్నాయి, మీరు వింటే మీరు యుల్ బీ సర్ప్రైజ్డ్. చనిపోయిన వాళ్ళకి ఓటేశారు కేరళలో 400 మంది. సురేంద్రన్ ఈ ప్రూవ్డ్ ఇట్ ఇన్ ద కోర్ట్. ఓకే, హైకోర్టులో ప్రూవ్ చేశారు, పాత కేసు అది. ఎనీవే, తమిళనాడులో వచ్చినప్పుడు సాయి గారు, తమిళనాడు యూ కెన్ టెక్నికల్లీ ఒక 2 టైప్స్ అనే ఒక మీరు డామినెంట్ బ్లాక్స్ని డివైడ్ చేయొచ్చు. 1 ఇయర్స్ అని చెప్పి నార్త్ తమిళనాడులో డామినెంట్ కమ్యూనిటీ సాయి గారు. గౌండర్స్ అని చెప్పి వెస్ట్ తమిళనాడులో డామినేట్ చేస్తారు వీళ్ళనమాట. సౌత్లో కూడా తేవర్స్ డామినేట్ చేస్తారు. 1 ఇయర్ కమ్యూనిటీ, గౌండర్ కమ్యూనిటీ, తేవర్ కమ్యూనిటీ. ఓకే, దెన్ దళిత్ అండ్ నాడార్ కమ్యూనిటీ వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా అక్కడక్కడ సర్టన్ కీ పాకెట్స్లో వీళ్ళది పట్టుంటుంది సాయి గారు. ఈ 1 ఇయర్ కమ్యూనిటీ అనేది వీళ్ళు నార్దర్న్ డిస్ట్రిక్ట్ విల్లుపురం, ధర్మపురి, కృష్ణగిరి, సేలం, కడలూరు, వెల్లూరు ఈ ఏరియాస్లో వీళ్ళ డామినెంట్ సాయి గారు. ఇది ఒక ఓబీసీ కమ్యూనిటీ. ఓకే, ఇది మనం చూసినప్పుడు 1 ఇయర్ సంఘం అని చెప్పి ఫస్ట్ ఒరిజినల్లీ ఫామ్ చేశారు. మీకు గుర్తుంటుంది, పేరు గుర్తొస్తుంది, ఎస్ రామదాస్. ఓకే, ఎస్ రామదాస్ వాజ్ ద థింగ్. ఆయన స్పీరెడ్ చేసిన చాలా వైలెంట్ ప్రొటెస్ట్ జరిగింది. దాని తర్వాత మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోటాలో ఇంట్రడక్షన్ ఒక 20% రిజర్వేషన్ తీసుకొచ్చారు. అప్పుడు 1989లో అది కరుణానిధి గవర్నమెంట్ చేశారు సాయి గారు. దిస్ వాజ్ ద స్టార్ట్ ఆఫ్ ద పిఎంకే మూవ్మెంట్. అప్పుడు పటాల్ మక్కల్ కచ్చి, ఎస్ రామదాస్ పేరు చాలా ఫేమస్ పేరు. ఆయన కొడుకు మీకు ఇంకా గుర్తుంటుంది ఇప్పుడు, అన్బమణి రామదాస్. ఓకే, ఈ వాజ్ పార్ట్ ఆఫ్, నౌ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎన్డీ అని చెప్పొచ్చు.
ఇప్పుడు నాన్నగారు కొడుకు కొట్లాట నడుస్తుంది, వీళ్ళిద్దరూ సపరేట్ అయిపోయారు ఇప్పుడు. సో చాలా మట్టుకు 1 year కమ్యూనిటీ ఇప్పుడు ఐదర్ డిఎంకే దగ్గర ఉన్నారు ఆర్ ఏఐడిఎంకే దగ్గర ఉన్నారు అనమాట. అన్బమణి రామదాస్ ఫ్యాక్షన్, పిఎంకే ఫ్యాక్షన్ ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నారు, 18 సీట్లు పోటీ చేస్తున్నారు. రామదాస్ సీనియర్ ఏమో ఆయన అటువైపు వెళ్ళిపోయారు టువర్డ్స్ ఏఐడిఎంకే, కానీ ఆయన ఇండిపెండెంట్గా కూడా పోటీ చేస్తున్నారని చెప్తున్నారు. వీ రియలీ డోంట్ నో వెదర్ ద అలయన్స్ ఇస్ దేర్ ఆర్ నాట్ దేర్. ఓకే, సో ఆయన 35 సీట్లు పోటీ చేస్తున్నారు నార్దర్న్. సో హీస్ కాంటెస్టింగ్ ఆన్ హిజ్ ఓన్ అనమాట ఆయన ఫ్యాక్షన్. సో 1 year కమ్యూనిటీ ఈజ్ నాట్ డివైడెడ్ ఇంటూ 2. ఇప్పుడు మనం చూస్తే చాలా మటుకు 2021 ఎలక్షన్లో సాయి గారు ఏఐడిఎంకే గవర్నమెంట్ ఒక 10%, ఐ థింక్ ఇట్ ఇస్ 10.5% ఇంటర్నల్ కోటా తీసుకొచ్చారు 1 yearకి, కానీ సుప్రీంకోర్టు కొట్టిపడేశారు. సో చాలా మటుకు డిఎంకే గవర్నమెంట్ తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు ఇది ముట్టలేదు, ఎందుకంటే చాలా తెలిసిపోయింది మళ్ళీ సుప్రీంకోర్టు కొట్టిపడేస్తారని చెప్పి దే డిడ్ంట్ డూ ఎనీథింగ్. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న డిఎంకే గవర్నమెంట్లో వీళ్ళది 3 మినిస్టర్స్ ఉన్నారు సాయి గారు, 3 senior ministers, ఓకే, ఫ్రమ్ దిస్ కమ్యూనిటీ. సో చాలా మటుకు 1 year కమ్యూనిటీ వాళ్ళ దగ్గర నుంచి చాలా బెనిఫిట్స్ 2 పార్టీలకు వచ్చినాయి. అది కాకుండా డిఎంకే లాస్ట్ ఒక వారం ముందు 10 రోజుల ముందు ఒక మీటింగ్ జరిగితే కూడా గురు వీరతంబగాయ్ అని చెప్పి డాటర్ ఉన్నారు, పిఎంకే లీడర్ గురు అని, ఆయన కూతురు స్టాలిన్ దగ్గర వచ్చి సపోర్ట్ ఆఫర్ చేశారంట. అది పాసిబ్లీ కొన్ని ఓట్లు అక్కడ మారుతుంది. 1 year సెంట్రల్ నార్త్లో ఉంటే గౌండర్స్ కమ్యూనిటీ వెస్టర్న్ తమిళనాడులో స్పెషల్లీ కోయంబత్తూర్, ఈరోడ్ అండ్ సేలంలో చాలామంది వీళ్ళ వైపు ఉంటారు. ఈ కమ్యూనిటీ నుంచి చాలా ఏఐడిఎంకేకి సపోర్ట్ ఉంది సాయి గారు, ఎస్పెషలీ ఎడపల్లి పళనిస్వామి. ఆయన తోడున్న మినిస్టర్స్ ఉన్నారు 2, దట్ ఈస్ వేలుమణి అండ్ తంగమణి ఉన్నారు. సెంగోటియన్ అని చెప్పి ఇది వాజ్ అనదర్ జెంటిల్మెన్, చాలా సీనియర్ మంచి ఆయన. హీ వెంట్ టు విజయ్స్ పార్టీ, టీవీకేకి వెళ్ళారు ఆయన. ఇన్ఫ్యాక్ట్ విజయ్ దగ్గర ఉన్న ఒకటే ఎక్స్పీరియన్స్ పొలిటికల్ లీడర్ ఈస్ సెంగోటియన్. ఓకే, 2021 అసెంబ్లీలో ఈ వెస్టర్న్ బెల్ట్ అని చెప్పాను చూడండి సాయి గారు, దట్ ఇస్ ద ఓన్లీ బెల్ట్ ఏఐడిఎంకేతో ఉన్నది. సో యువర్ కోయంబత్తూర్, ఈరోడ్, సేలం, మీరు ఎప్పుడు మన అన్నామలై చెప్తుంటారు కోయంబత్తూర్ ఇస్ అవర్ బెల్ట్, కోయంబత్తూర్ ఇస్ అవర్ బెల్ట్. ఇక్కడ బీజేపీ వాళ్ళు ఇండిపెండెంట్గా కూడా గెలిచారు, అంటే ఏ టైఅప్ లేకుండా కూడా బీజేపీ గెలిచిన ఒక సీట్ కోయంబత్తూర్ కాడ. సో బీజేపీకి అక్కడ పట్టుంది, ఏఐడిఎంకే కూడా ఉంది ఆ ఏరియాలో. సో చూద్దాం ఈసారి ఏం జరుగుతుందని. ఈసారి స్టాలిన్ ఏం చేశారని చెప్పి సెంథిల్ బాలాజీ అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక సీనియర్ మినిస్టర్ ఉన్నారు, ఆయన్ని అసైన్ చేశారు, ఫార్మర్ మినిస్టర్, ఇప్పుడు మినిస్టర్ కాదు ఆయన అసైన్ చేసి ఈ రీజన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ దర్ ఇస్ అ బిగ్ స్టోరీ ఇన్ టుడేస్ టైమ్స్ ఆఫ్ ఇండియా అబౌట్ ఇట్, హౌ సెంథిల్ బాలాజీస్ డిఎంకే వైపు నుంచి ఏఐడిఎంకే ఈ ఏరియాలో వెస్టర్న్ తమిళనాడు విచ్ ఇస్ వెరీ వీక్ ఫర్ డిఎంకే, దాంట్లో సీట్లు గెలవడానికి ట్రై చేస్తున్నారు అన్నమాట. సదర్న్ తమిళనాడుకి వస్తే మీరు చాలా మటుకు రామనాథపురం ఉండొచ్చు, శివగంగా ఉండొచ్చు, విరుదునగర్ ఉండొచ్చు, తేణి ఉండొచ్చు, మదురై, ఇదంతా తేవర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇక్కడ. సో ఈచ్ కమ్యూనిటీ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్, అండ్ తమిళనాడులో కమ్యూనిటీ ఫీలింగ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ అని చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అయ్యారు అక్కడ, చంపేస్తారు చాలా మటుకు. మీరు వినుంటారు ఇట్లాంటి కేసెస్, మన దగ్గర కూడా తక్కువ. అక్కడ చదువుకున్న రోజుల్లో చూసేవాడిని ఎక్కువ రెగ్యులర్గా. అది కాకుండా ముక్కలతూర్ గ్యాంగ్ గ్రూపింగ్ అని ఒకటి ఉంది, అది కళ్ళార్, మాలవర అండ్ అగ్గిమార్ కమ్యూనిటీస్. వీళ్ళు చాలా మటుకు ఏఐడిఎంకే బేస్ ఎప్పటి నుంచి ఎంజీఆర్ గారు ఉన్నప్పటి నుంచే ఈ బేస్ వీళ్ళకన్నమాట. ఓకే, ముక్కలతూర్ గ్రూపింగ్ అంటారు వీళ్ళని. ఓకే, 3 కమ్యూనిటీస్ ఉంటాయి దాంట్లో. జయలలిత టైంలో కూడా వీళ్ళు దే సపోర్టెడ్ జయలలిత. సో దే ఆర్ వన్ బిగ్ సపోర్ట్ అనమాట. బట్ ఆ బేస్ ఇప్పుడు కొన్ని రోజుల నుంచి ఇట్ ఈస్ నాట్ రియలీ సాలిడ్, ఎందుకంటే పళనిస్వామిని ఆ పార్టీ నుంచి తీసేసినప్పుడు ఏఐడిఎంకే నుంచి ఆ కమ్యూనిటీ వాళ్ళు ఈ 3 గ్రూప్స్ నుంచి వీళ్ళు అప్సెట్గా ఉన్నారన్నమాట. సో ఏఐడిఎంకే చీఫ్ అప్పుడున్న ఏఎంఎంకే చీఫ్ మీకు గుర్తుంటుంది, టీటీవీ దినకరన్ మన శశికళ వాళ్ళ, అండ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ పన్నీర్సెల్వం, జయలలిత అండ్ శశికళ, వీళ్ళందరూ ప్రామినెంట్ లీడర్స్ ఈ కమ్యూనిటీ నుంచి, ఈ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు అన్నమాట వీళ్ళు. 2021 ఎలక్షన్లో సాయి గారు ఏఐడిఎంకే 16 of the 58 సీట్స్ అంతే. కాంగ్రెస్ అండ్ డిఎంకే 33 సీట్లు, కాంగ్రెస్ 8 సీట్లు గెలిచారు, అంటే ఆల్మోస్ట్ 33 + 8 41 సీట్స్ అని చెప్పచ్చు. అండ్ వేరస్ డిఎంకే ఏఐడిఎంకే 16 సీట్లే వచ్చినాయి అక్కడి నుంచి. సో పన్నీర్సెల్వం ఇప్పుడు డిఎంకేలో జాయిన్ అయిపోయారు. శశికళ ఏమో ఆమె ఓన్ పార్టీ పెట్టుకుంది, ఆల్ ఇండియా పుర్చి తలైవర్ మక్కల్ మునిట కడగమని చెప్పేసి వాళ్ళు 75 క్యాండిడేట్స్ ఫీడ్ చేశారు. ఓట్ స్ప్లిట్టింగ్ చూడండి ఇప్పుడు,
కమ్యూనిటీ వైడ్ ఓట్ స్ప్లిటింగ్. మీరు ఎంత నేను ఆత్మసాక్షి గ్రూప్ మూర్తి గారు మాట్లాడుతూ అదే అడుగుతాను, మీరు ఎంత రిప్రజెంటేషన్ చూస్తారంటే చెప్పారు, ఎస్ ఐ నో ఆల్ వాట్ యూర్ టాకింగ్ అబౌట్, వీ హ్యావ్ టు గో బై దట్ నంబర్. దాన్ని బట్టే ఇది చేస్తారనమాట. కానీ ఆమె క్యాంపెయిన్ ఒకటి ఉంది, పళనిస్వామి ఈజ్ అ బిట్రేయర్ అని చెప్పేసి. అవును, అది నడుస్తుంది ఒక క్యాంపెయిన్. కానీ దళిత్స్ ఆల్సో తమిళనాడులో పెద్ద ఫోర్స్ గారు. వీళ్ళ పాపులేషన్ పన్నీర్ సెల్వం ఎంత మేర కట్ ఏమన్నా ఇంపాక్ట్ చేయగలడా? ఆన్ హిజ్ ఓన్ చేయలేదు. డిఎంకేలోకి వచ్చాడు కదా ఆయన తోడు తీసుకురాలేడు. శశికళ కొంత డ్యామేజ్ చేయగలదు. 3%, 2 to 3%. 2% ఎక్కువనే. అది కూడా ఓన్లీ వన్ ఏరియా, నేను చెప్పింది ఏరియాలో అంతే. అంతే, ఓకే. షీ కెనాట్ గో అవుట్ ఆఫ్ దట్ ఏరియా. ఎందుకంటే ఆమె జయలలితతోనే ఆమె బ్యాక్ స్టాప్ చేసిందని చెప్పి చాలా మటుకు అలిగేషన్స్ ఇప్పుడు కూడా ఉంది. జయలలిత హెల్త్ గురించి రూమర్స్, జయలలితని పాయిజన్ తినిపించిందని పెద్ద పాలిటిక్స్ నడిచింది తమిళనాడులో. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ అలిగేషన్స్ అగేన్స్ట్ శశికళ. జయలలిత డబ్బులని కొట్టేసిందని చెప్పేసి నడుస్తున్నాయి స్టోరీలు. ఆ స్టోరీలో జయలలిత స్పేస్ ని ఆక్యుపై చేయాలని ఏమనుకుంది అని కూడా. ఈవెన్ జయలలితకి ఇక్కడ మన మారట్పల్లిలో ఒక ఇల్లు ఉంది. మారట్పల్లి సికింద్రాబాద్ ఒక ఇల్లు ఉంది, ఆమె పెద్ద ఇల్లు అది. దట్స్ ఇట్. అండ్ సమ్ ఫార్మ్ హౌసెస్ ఆల్సో ఇన్ పటాన్చెరు దగ్గర. బట్ దళిత్స్ చాలా మటుకు వాళ్ళ పాపులేషన్ 15% నుంచి 34, కొన్ని కాన్స్టిట్యూన్సీలో 15, 16, కొన్నిట్లో 20, కొన్నిట్లో 34 కూడా ఉంది. వాళ్ళు చాలా డిస్ట్రిక్ట్స్లో ఉన్నారు ఎక్సెప్ట్ కన్యాకుమారి. అక్కడ వాళ్ళ నంబర్స్ చాలా తక్కువ. కన్యాకుమారి అట్ వన్ టైమ్ వాజ్ పార్ట్ ఆఫ్ కేరళ. కానీ ఇది స్టేట్ డివిజన్ జరిగినప్పుడు కాసర్గోడ్ కర్ణాటక నుంచి కేరళకి వచ్చినప్పుడు కన్యాకుమారి కేరళ నుంచి తమిళనాడుకి వెళ్ళి. ఓకే, సో బట్ స్టిల్ దే హ్యావ్ లాట్ ఆఫ్ అఫినిటీ టువర్డ్స్ కేరళ అన్నమాట. సో ఈ ఎస్సీ కమ్యూనిటీలో వీళ్ళ దగ్గర పరియార్ కమ్యూనిటీ ఒకటి ఉంది, పల్లారు ఉంటుంది, అరుణతయార్ కమ్యూనిటీ, వీళ్ళందరూ చాలా మటుకు ఇది క్యారీ లాట్ ఆఫ్ పొలిటికల్ వెయిట్. లేదని చెప్పలేదు, 15% అంటే చాలా పెద్ద సాయిగారు. 34 అంటే యువర్ 1 సీట్ గెలిచేశారు మీరు. అక్కడ డిఎంకే ఆలయ ఒకరు ఉన్నారు, తోల్ తిరువమల అని చెప్పి. ఈ రన్స్ పార్టీ కాల్ వీసీకే. మీరు తమిళనాడులో మద్రాసు వెళ్తే ఆయన పోస్టర్ కనిపిస్తుంది రోడ్ సైడ్లో. వీసీకే, ఓకే, ముష్ సాలిడ్ ముష్ ఉంటుంది అది. సో హీ ఈజ్ వెరీ పాపులర్. అండ్ అది కాకుండా ఎస్ కృష్ణస్వామి అని చెప్పి ఆయన పుదియ తమిళకం అని చెప్పి ఒక పార్టీ ఉంది, ఇండిపెండెంట్గా 60 సీట్లు పోటీ చేస్తున్నారు. వాళ్ళు ఏడీఎంకేతో ట్రై చేశారు టైఅప్, అది సక్సీడ్ కాలేదు. ఎన్డీఏ క్యాంప్లో అదే టైంలో జాన్ పాండియన్ అని ఉన్నారు, ఆయన ఒక దళిత్ అవుట్ఫిట్ లీడ్ చేస్తున్నారు అని ఆయన రాజపాలయం నుంచి పోటీ చేస్తున్నారు. రాజపాలయం అంటే మీకు గుర్తుంటుంది, డాగ్స్, వెరీ ఫేమస్ డాగ్స్ ఆఫ్ రాజపాలయం. అక్కడి నుంచి బీజేపీ సింబల్ మీద పోటీ చేస్తున్నారు. అది కాకుండా విజయ్ టీవీకే ఉన్నారు అండ్ సీమన్స్ ఎన్టీకే, వాళ్ళు కూడా ఎన్టీకే కాంటెస్టింగ్ ఇండిపెండెంట్లీ. వాళ్ళ దళిత్ ఓట్ బ్యాంకులు కూడా వాళ్ళు కూడా కట్ చేస్తారు. ఇదంతా ఉన్నప్పుడు కూడా సాయి గారు సదర్న్ పాకెట్స్ చూస్తే నాడార్లు, దే ఆర్ వెరీ ఎకనామిక్లీ పవర్ఫుల్ కమ్యూనిటీ. మన కేరళలో మీరు బ్లాక్వర్డ్ క్లాస్లో చూస్తే ఈడవ కమ్యూనిటీ ఈజ్ వెరీ పవర్ఫుల్ కేరళలో. ఓకే, అవును, గల్లాపల్లి నటేషన్ వాళ్ళ ఎస్ఎన్డిపి అంతా పవర్ఫుల్ కమ్యూనిటీ. వాళ్ళ చాలా ట్రేడ్స్లో ఉన్నారు వాళ్ళు. కానీ అట్లనే ఇక్కడ కూడా నాడార్ కమ్యూనిటీ చాలా మటుకు ఫైనాన్షియలీ వాళ్ళు ఎకనామిక్లీ చాలా ఇన్ఫ్లుయెన్స్. తిరునల్వేలి, తెంకాసి, తూత్తుకుడై, విరుదునగర్, కన్యాకుమారి, ఇక్కడ వీళ్ళు పవర్ఫుల్ ఉన్నారు అన్నమాట. సో మన ప్రేక్షకులు పాస్ కన్ఫ్యూజ్ అయిపోతారు, ఇన్ని సిటీస్ డీటెయిల్గా చెప్తా అని చెప్పి. హిస్టారిక్లీ ఈ కమ్యూనిటీ, ఈ ఏరియాస్ అంతా, ఈ కమ్యూనిటీ వాళ్ళు నాడార్ కమ్యూనిటీ ఎప్పుడు కాంగ్రెస్కి ఓటేస్తారు. ఓకే, యూ విల్ సీ దిస్ ఇన్ ట్రివాండ్రం. కన్యాకుమారి, ట్రివాండ్రం సిటీలో ఎలక్షన్ నడుస్తున్నప్పుడు లోక్సభలో. ఇది ఎప్పటి నుంచి? ఇది కామరాజ్ నాడార్ గారి టైం నుంచి కావచ్చు. దట్ లాంగ్ టైం. అక్కడ నుంచి నాడార్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా. ఓకే, కేరళలో నాడార్ క్రిస్టియన్స్ కన్వర్టెడ్ ఉన్నారు, ఫిషర్మెన్ కమ్యూనిటీలో వాళ్ళు. ఓకే, ట్రివాండ్రం 16వ రౌండ్ దాకా బీజేపీ లీడ్ చేస్తుంది సిటీలో. 16 నుంచి 25, 26కి షిఫ్ట్ అయిపోతుంది అవుట్స్కర్ట్స్ ఆఫ్ ట్రివాండ్రం టువర్డ్స్ విడిన్యం, వేర్ నాడార్స్ ఆర్ ఇన్ మెజారిటీ. లాటిన్ క్రిస్టియన్స్ అండ్ నాడార్స్ బౌత్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్. లాటిన్ క్రిస్టియన్స్ ఒరిజినల్ క్రిస్టియన్స్, నాడార్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్. వీళ్ళు అక్కడి నుంచి బీజేపీ ఓట్లు పోతాయి. బీజేపీ 60,000 ఓట్లతో లీడ్ చేస్తూ కూడా ఓడిపోతారు. సో దిస్ ఇస్ వెరీ స్ట్రాంగ్ కమ్యూనిటీ. ఎప్పటి నుంచో మీరు చెప్పినట్లు కే కామరాజ్ కీ రోల్ అనమాట. ఆయనే ఈ ఫస్ట్ అమెండ్మెంట్ ద కాన్స్టిట్యూషన్లో తీసుకొచ్చారు. మీకు గుర్తుంటుంది, మనం అంబేద్కర్ గారికి చాలా క్రెడిట్ ఇస్తాం, కానీ కే కామరాజ్ ఆల్సో వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. కరెక్ట్. ద ఫస్ట్ అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఆ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ అమెండ్మెంట్ తీసుకొచ్చింది కామరాజ్ గారు. ఆయన అప్పుడు ఈ నాడార్కి రిజర్వేషన్ కావాలి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్ కావాలని చెప్పి పోరాడిన మనిషి. కామరాజ్ పర్సన్ ఇన్స్టాల్డ్ 2 చీఫ్ ప్రైమ్ మినిస్టర్స్ ఈ ఇన్స్టాల్డ్. చాలా పవర్ఫుల్ మనిషి ఉండే, కానీ నాట్ ఈవెన్ స్కూల్ ఎడ్యుకేషన్.
చాలా ఇందిరాగాంధీ హవాలో యు కింగ్ మేకర్ అంటారు ఆయన, కింగ్ మేకర్. యా, యు ద కింగ్ మేకర్, బట్ వెరీ ఆనెస్ట్, వెరీ చాలా మంచి మనిషి. నాకు తెలిసి కామరాజ్ గారి ప్రాభవం పోయిన తర్వాత నుంచి ఇంకా కాంగ్రెస్ తమిళనాడులో కనుమరుగైపోయింది. కామరాజ్, నిజలింగప్ప వీళ్ళందరూ స్ప్లిట్ అయిపోయాయి కదా కాంగ్రెస్ నుంచి. అదే ఎగ్జాక్ట్లీ, సిండికేట్ అని చెప్పేసి సిండికేట్ ఉన్నారు వాళ్ళు. సిండికేట్ స్ప్లిట్ అయిపోయిన తర్వాత ఇందిరాగాంధీ వెంట సెపరేట్లీ కాంగ్రెస్. సో అక్కడ నుంచి డౌన్ఫాల్ అంటున్నాను. this తమిళనాడులో కాంగ్రెస్ హోల్డ్ పోవడానికి అక్కడ నుంచి చాలా మంది. ఎస్, దానికే ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం బీజేపీ వైపు చూస్తే కూడా ఈ జయలలిత డెత్ తర్వాత ఈ గోండర్లు 1 year గురించి కొంచెం ప్రయారిటీ కూడా మొదలు పెట్టారనమాట. ఏఐడిఎంకే నాడార్ సపోర్ట్ పోయింది, కానీ వాళ్ళు గౌండర్ 1 year వెంట పడ్డారు. వాళ్ళు డిఎంకే ఆ స్పేస్ తీసుకున్నారు. ఇప్పుడు ఓకే, కనిమొഴി ఫర్ ఎగ్జాంపుల్ చాలా మటుకు ఏరియా మీద ఫోకస్ చేస్తున్నామే. బీజేపీ లీడర్లు తమిళిసై సౌందరరాజన్ అండ్ పొన్ రాధాకృష్ణన్ ఈ కమ్యూనిటీ నుంచి వస్తారు వాళ్ళు, నాడార్. సో దే ఆర్, బట్ ఐ థింక్ తమిళిసై సౌందరరాజన్ ఇస్ కాంటెస్టింగ్ ఫ్రమ్ సమ్వేర్ ఇన్ చెన్నై సిటీ నుంచి ఇక్కడ పోటీ చేస్తుంది. పొన్ రాధాకృష్ణన్ ఆల్వేస్ యూస్ టు కాంటెస్ట్ ఫ్రమ్ కన్యాకుమారి అని గెలుస్తుండే కూడా అక్కడ అక్కడి నుంచి. ఓకే, గెలిచారు కూడా ఒకసారి. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చాలా క్లియర్ సాయి గారు, గ్రోస్ క్యాస్ట్ జాగ్రఫీ తమిళనాడు ఎలక్షన్లో కూడా చాలా మటుకు మనం చూసేటట్లా ఓపెన్గా ఒకవైపు డిఎంకే ఒకవైపు ఏడిఎంకే అలయన్స్, నో, లాట్ ఆఫ్ ఇంటర్ప్లే ఆఫ్ కమ్యూనిటీస్ అండ్ క్యాస్ట్ ఈ ఎలక్షన్లో ఉంది. అది మన ప్రేక్షకులు కూడా ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు చూసుకుంటే వాళ్ళకు కూడా తెలిసిపోతుంది చాలా క్లియర్. ఓకే, యాక్చువల్లీ ఈ ఒక్క బిట్ని సేవ్ చేసి పెట్టుకోవాలి. సో మళ్ళీ అంటే ఎలక్షన్ రిజల్ట్స్ రోజు ఇది చూసుకుంటే ఏమవుతుందంటే, ఓ యా, ఈ ఈక్వేషన్స్కి అప్పుడు వచ్చే ఎలక్షన్ రిజల్ట్స్ని కంపేర్ చేసుకుంటే క్లారిటీ వస్తుంది. పాసిబ్లీ దీనికి ఒక కంపారిజన్ ఇవ్వాలంటే స్టేట్ టు స్టేట్ బీహార్ ఇది క్లాసిక్ కేస్. ఓకే, అక్కడ ఇదే క్యాస్ట్ కాంబినేషన్ చాలా వర్కౌట్ అవుతుంది. మీరు క్యాండిడేట్ సెలక్షన్ చూడండి, అమిత్ షా గారు 2 రోజులు ఉన్నారు బీహార్లో క్యాండిడేట్ సెలక్షన్కి. అవును, చాలా మటుకు రిబెల్ క్యాండిడేట్స్ విత్డ్రా చేయించారు ఆయన. కమ్యూనిటీ నుంచి 2 క్యాండిడేట్ ఉంటే ఓట్లు స్ప్లిట్ అయిపోతుంది. సో అక్కడ బీహార్లో కూడా డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నారు, క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ ఫీలింగ్స్ చాలా హెవీ. సో దానికోసం చాలా కేర్ఫుల్ ఉండాలి మీ క్యాండిడేట్ సెలక్షన్. అది ఏడిఎంకే ఉండొచ్చు, డిఎంకే ఉండొచ్చు, గౌండరా 1 year నాడారా ఏంటి అని చెప్పేసి చేయాల్సి వస్తుంది అన్నమాట. సార్ అయితే ఇప్పుడు మీరు ఇదంతా ఒక ఎత్తు, తమిళనాడులో ఇప్పుడు స్టాలిన్ డీలిమిటేషన్ బిల్ని ఇప్పుడు మెయిన్ అజెండాగా మార్చే ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషను, సౌత్ వర్సెస్ నార్త్ అనే మాట ఇప్పుడు బాగా సీరియస్గా జనాల్లోకి తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ డీలిమిటేషన్ బిల్ డ్రాఫ్ట్ని ఆయన కాల్చిన విధానము, నల్ల దుస్తులతో డిఎంకే సభ్యులు పార్లమెంట్లోకి వచ్చిన విధానము, అండ్ నరేంద్ర మోదీ గారు కూడా అన్నారు ఇట్లాంటి మహిళా రిజర్వేషన్ బిల్ ఇంత గొప్ప బిల్లు ఆవిష్కరణ అవుతున్న టైంలో, ఇది అమలు అవుతున్నటువంటి టైంలో దిష్టి చుక్కలాగా అక్కడక్కడ నలుపు కనిపించడం మంచిదే అని చెప్పి ఆయన ఒక సెటైర్ కూడా వేశారు. సో ఓవరాల్గా ఈ డీలిమిటేషన్ ఎఫెక్ట్ తమిళనాడు ఎలక్షన్స్ మీద ఏ విధంగా ఉండబోతోంది? సరే, మనం వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడదాం, బట్ బిఫోర్ దట్ తమిళనాడు మీద. తమిళనాడులో సాయి గారు ఇప్పుడే చెప్పాను మీకు, ఇదంతా ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్లో ఉంటుంది ఇదంతా చాలా మటుకు. ఎందుకంటే తమిళనాడులో కమ్యూనిటీ క్యాస్ట్ మేజర్ థింగ్. ఈ హిందీ అజిటేషన్ ఎందుకు తీసుకొచ్చారు మీరు ఆలోచించండి. వై డిడ్ యూ బ్రింగ్ ద హిందీ అజిటేషన్? ఎందుకంటే 60s and 70s ఇట్ వాజ్ అ బిగ్ థింగ్, చాలా పెద్ద ఇష్యూ ఉండేది. మీకు గుర్తుంటుంది, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే సెంట్రల్లో, కానీ ఆ డిఎంకే ఆపోజిషన్లో ఉండే, అండ్ వీళ్ళు హిందీ ఇంపోజ్ చేయకూడదని చెప్పి అక్కడున్న రైల్వే స్టేషన్లు, బ్యాంకులు ఎక్కడెక్కడ హిందీలో రాసి ఉంటే దాని మీద బ్లాక్ పెయింట్తో టార్తోని మొత్తం కొట్టేశారు. అజిటేషన్ చాలామంది చనిపోయారు కూడా, పోలీస్ ఫైరింగ్ అంతా. కానీ దట్ అజిటేషన్ బికేమ్ ఎ పాయింట్ ఆఫ్ ఫోకస్ ఫర్ ద్రవిడియన్ పార్టీస్. ఎందుకంటే అప్పుడు ఏఐడిఎంకే లేకుండే, తర్వాత కదా ఏఐడిఎంకే ఫామ్ అయింది డిఎంకే నుంచి. ఒరిజినల్ ఇట్ వాస్ డిఎంకే. ఓకే, అన్నాదురై, కరుణానిధి వీళ్ళు ఉండే మేజర్ సీనియర్స్ అన్నమాట. కానీ స్టాలిన్కి, సిద్ధరామయ్యకి లేని ప్రాబ్లం ఏముంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సాయి గారు. ప్రతి స్టేట్లో 50% పెంచారు సీట్లు, ఎవరికి ఆబ్జెక్షన్ ఉండకూడదు కదా. ఇది నేను ఎప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాను, పాసిబ్లీ ఎన్హెచ్లో కూడా ఇంకో డిబేట్లో చెప్పాను ఈ పాయింట్ నేను రాజుగారికి. ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్కి, డిఎంకేకి నార్త్ ఇండియాలో వీళ్ళు గెలిచేస్తున్నారు. నార్త్ ఇండియా ఈజ్ బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్. నార్త్ ఇండియా వాళ్ళు కలిసేస్తే మళ్ళీ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోరు. నేను ఒకటే ప్రశ్న అడుగుతాను, నేను మొన్న టైమ్స్లో డిబేట్లో కూడా ఇది చెప్పాను అనమాట. వై ఆర్ యూ వరీడ్ అబౌట్ నార్త్ ఇండియా? నార్త్ ఇండియాలో మీరు గెలవలేరా? మీరు హ్యావ్ యూ గివెన్ అప్ నార్త్ ఇండియా టోటలీ? ఉత్తరప్రదేశ్, బీహార్,
అస్సాం నార్త్ ఈస్ట్లో వెళ్ళిపోతుంది, వీ డోంట్ కౌంట్ ఇన్ దాట్. మహారాష్ట్ర అది కూడా కౌంట్ కాదు. అట్లీస్ట్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఈ 4 స్టేట్స్లో మీరు గెలవలేరా సీట్లు? కమల్నాథ్ ముఖ్యమంత్రి ఉన్నారు ఒక టైంలో, ఓకే. బీహార్ కూడా మీ దగ్గర ఉండే. దాని ముందు కాంగ్రెస్ స్ట్రాంగ్ హోల్డ్ ఉండే ఉత్తరప్రదేశ్. అప్పుడు ఉత్తరాఖండ్ కూడా ఇట్ వాజ్ ద పార్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఎప్పుడు ఒక చెప్తుంటారు చూడండి సాయి గారు, ద పార్టీ దట్ విన్స్ ఉత్తరప్రదేశ్ ఫార్మ్స్ ద గవర్నమెంట్. సింపుల్. అప్పటి నుంచి అది ఉంది. ఈ నెహ్రూ ఫ్యామిలీ గెలిచిందంతా అక్కడి నుంచి, అదే స్టేట్ నుంచి గెలిచారు. కొద్ది నెహ్రూ గారు ఫుల్పూర్ నుంచి గెలిచారు, ఇందిరాగాంధీ రాయ్బరేలీ అని, తర్వాత అమేథీ కూడా వాళ్ళ ఫ్యామిలీ ఫీల్డ్ అమ్మాయి. వీళ్ళకి భయం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సాయి గారు కర్ణాటక తీసుకున్నాం. కర్ణాటక మీరు కూడా ఈ ఫిగర్స్ చూసుంటారు. కర్ణాటకలో ఇప్పుడు ఉన్నది 28 సీట్లు సాయి లోక్సభలో. సో మీరు మొత్తం 543 స్థానాలు, విచ్ వాజ్ 1971 సెన్సస్ మీద ఉంది. అప్పుడు ఉన్న ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ చూస్తే 543 సీట్లలో 28 సీట్లు అంటే 5.15, 5%. ఓకే. ఇప్పుడు అది పెరిగి 42కి వెళ్తుంది. ఓకే. కాంటియోస్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఏ కాన్స్టిట్యున్సీ మారిపోతుంది. ఇప్పుడు మన మల్కాజిగిరి కూడా మాట్లాడే దాని పేరేముంటుంది తెలియదు మనకి. అది డీలిమిటేషన్ కమిషన్ డిసైడ్ చేస్తారు. ఈ బిల్ పాస్ అయితే పార్లమెంట్లో ఇప్పుడు 42 చేస్తున్నారు సాయి గారు. పర్సంటేజ్ ఎంత? 5.15, సేమ్, నో లాస్. అన్నిటికంటే పెద్ద గొడవ చేస్తున్న ఎవరు? తమిళనాడు. తెలంగాణ 17 ఉన్నాయి, తమిళనాడు 39 ఉన్నాయి సాయి గారు, 39. పర్సంటేజ్ యాజ్ ఆఫ్ 543 వాజ్ 7.18, 7%. ఇప్పుడు అది 59కి పెరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఎగ్జాక్ట్ చెప్పాలంటే 7.18 ఉన్నది, ఇప్పుడు 7.23 అవుతుంది. కరెక్ట్. తమిళనాడు గెయిన్ చేస్తున్నారు. కర్ణాటక 20 నుంచి 30, సేమ్ 3.68%. తెలంగాణ 17 నుంచి 26, 3.13 నుంచి 3.18. ఆంధ్రప్రదేశ్ 25 నుంచి 38, అప్పుడు 4.6 ఉండే శాతం సీట్లు, ఇప్పుడు 4.65. సేమ్ సాయి గారు అందరికీ, ఎక్కడ మార్పు లేదు. సదర్న్ స్టేట్స్ అన్నీ కలుపుకుంటే 129 స్థానాల ముందు ఉండే. ద టోటల్ పర్సంటేజ్ వాస్ 23.76, 23.76% ఆఫ్ టోటల్ ఆల్ ఇండియా సీట్స్. ఇప్పుడు మీరు వెస్ట్, నార్త్, ఈస్ట్, సౌత్ పెడితే మీకు 1/4 ఆఫ్ ద టోటల్ రిప్రజెంటేషన్ ఇస్ కమింగ్ టు యూ. మళ్ళీ ఏం ప్రాబ్లమ్ సాయి గారు? కరెక్ట్. ఇప్పుడేంటి? 23.9%. సేమ్ 129 ఉన్న స్థానాలు ఇప్పుడు 195 పెరుగుతుంది. కానీ వీళ్ళ ప్రాబ్లం మళ్ళీ ఉత్తరప్రదేశ్, మళ్ళీ బీహార్, నార్త్ ఇండియా మొత్తం బీజేపీ తీసుకెళ్ళిపోతున్నారు. అంటే వీళ్ళు డివైడ్ చేస్తే ఎట్లా అంటే మాకు 129, మిగతా అన్ని సీట్స్ బీజేపీ నార్త్ ఇండియా. మహారాష్ట్ర ఎప్పటి నుంచి నార్త్ ఇండియాలో పోయింది నాకు తెలియదు. గుజరాత్ ఎప్పుడు నార్త్ ఇండియాకి వెళ్ళింది నాకు తెలియదు. అస్సాం ఎప్పుడు నార్త్ ఇండియాకి వెళ్ళింది నాకు తెలియదు. ఒడిశా, నార్త్ ఈస్టర్న్ స్టేట్ కాదు కానీ వీళ్ళకి నార్త్. మీరు ఒడిశా తెలుసు, ఒడిశా ఇస్ ఆల్సో నార్త్. నేను ఈశాన్య రాష్ట్రాలు అంటున్నాను, నార్త్ ఈస్టర్న్ మనం అంటాం. కానీ కాంగ్రెస్ వాళ్ళు కాదు. కాంగ్రెస్ వాళ్ళు ఈవెన్ మహారాష్ట్ర కూడా నార్త్ ఇండియా, మహారాష్ట్ర నార్త్ ఇండియా, గుజరాత్ నార్త్ ఇండియా. ఒక 5 రాష్ట్రాలు మాత్రమే సౌత్ ఇండియా. గోవా కూడా నార్త్ ఇండియానే వీళ్ళ దృష్టిలో. సో ఈ లాజిక్, స్టాలిన్ లాజిక్ అర్థం కావట్లేదు. హీ హాజ్ నాట్ లాస్ట్ ఎనీథింగ్. ఆయనకు భయం ఏంటంటే ఈ అది అన్ని స్టేట్స్లో ఉంచాయి కదా, ఆయన ఒక్కడే తప్పవట్లే. కానీ ఆయన ఎమోషనల్గా చూపించాడు. ఈ మేల్ డామినేటెడ్ సొసైటీలో మహిళలు వస్తే, వాళ్ళకి ప్రామినెన్స్ వస్తే, నేను చెప్పాను చూడండి దీనికన్నా ముందు, మీరు ఒక కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకుంటారు. బోడుప్పల్ నుంచి కుక్కట్పల్లి ఉన్న కాన్స్టిట్యున్సీ మల్కాజిగిరి 38 లక్షల ఓటర్లు, ఇప్పుడు బహుశా 40 ఉండొచ్చు. దాన్ని ఈజీగా 2-3గా స్ప్లిట్ చేయొచ్చు. 2 అయితే డెఫినెట్ చేయొచ్చు. చేశారనుకోండి, ఈట్ల రాజేందర్ పెట్టుబడి పెట్టినది మొత్తం ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసిందంతా మల్కాజిగిరి మీద చేస్తారు. కాన్స్టిట్యున్సీ, లోక్సభ కాన్స్టిట్యున్సీ, సీసీ రోడ్లు వేయడము, అది చేయడము, డ్రైనేజ్ డెవలప్ చేయడము, కాన్స్టిట్యున్సీ ఫండ్స్ నుంచి అన్నీ చేస్తారు. రేపు హీఈస్ నాట్ ష్యూర్ ఆయనకి ఆ కాన్స్టిట్యున్సీ ఎక్కడ డివైడ్ అవుతుందో ఆయనకు తెలియదు. బోడుప్పల్ నుంచి అల్వాల్ దాకా వస్తుందా, అల్వాల్ నుంచి కుత్బుల్లాపూర్ నుంచి అక్కడ మళ్ళీ కుకట్పల్లి దాకా పోతుంది, ఆయనకు తెలియదు. ఇది స్టాలిన్ టెన్షన్ కూడా ఉంది సార్. ఇది ప్రతి దగ్గర ఉంటుంది. ఇది రేపు నేను ఒక కాన్స్టిట్యున్సీ డీలిమిటేషన్ అయిందనుకోండి, ఈ బిల్ పాస్ అయిందనుకోండి, డీలిమిటేషన్ జరిగింది 850 సీట్లు మొత్తం అన్నీ కలిపి. రేపు ఇది రొటేషన్ బేసిస్లో పోతుంది. ఈసారి మహిళలకు రిజర్వ్ చేసిన సీట్ నెక్స్ట్ టైం ఉండదు. అప్పుడు ఎందుకు లోక్సభలో ఉన్న ఒక ఎంపీ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు?
కరెక్ట్. ఒకటే కాన్స్టిట్యున్సీ నుంచి 6 సార్లు గెలిచాను నేను. చాలామంది ఉన్నారు అట్లా. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు 6 సార్లు మీరు గెలవలేరు, ఎందుకంటే కాన్స్టిట్యున్సీ మారిపోతుంది. ఈసారి మహిళ ఉంటుంది, నెక్స్ట్ టైం మీకు వస్తుంది, నెక్స్ట్ టైం మహిళ ఇట్ విల్ గో ఆన్ రొటేషన్ బేసిస్. ఓకే, ఇది ప్రాబ్లం. సో స్టాలిన్ ఏంటంటే అక్కడ వాళ్ళకి తగ్గిపోతుంది. ఇప్పుడు గెలిచిన సీట్లు వాళ్ళకి రావు నెక్స్ట్ టైం. దిస్ ఈజ్ హిస్ వరీ. ఇంకే వరీ లేదు. దానికోసం చూడండి సిద్ధరామయ్య రియాక్ట్ కావట్లేదు. సిద్ధరామయ్య ప్రొటెస్ట్ ఇప్పుడు విన్నారా? ఆయన ఒక జనరల్ ట్వీట్ చేస్తారు, పాపం ఢిల్లీ నుంచి పంపిస్తారు, కాపీ పంపిస్తారు. మొన్న షబాజ్ షరీఫ్కి ప్రెసిడెంట్ ట్రంప్ పంపించినట్ల, ఇది నీ డ్రాఫ్ట్ పబ్లిష్ చేసుకోవని చెప్పేసి. మనం దీని మీద ఇంకొంచెం డిస్కస్ చేద్దాము. బట్ నిజంగా వాళ్ళు ఏం కావాలో చెప్పట్లేదు, అదే అర్థం కావట్లేదు. విపక్షాలు చెప్తున్న దాంట్లో రేవంత్ రెడ్డి అది హైబ్రిడ్ సిస్టమ్ అన్నాడు. అదొకటి ఆయన ఇచ్చిన సజెషన్, అదొకటి హైబ్రిడ్ సిస్టమ్. ఆర్థిక అంశాలని బేస్ చేసుకొని ఓటీ సీట్లు ఇవ్వడం అనేది జరిగితే అసలు ఇక అంబానీకి ఎక్కువ ఓట్లు ఇవ్వాలి. మరి అట్లా లెక్కేస్తే బాంబేకి వస్తుంది, బాంబేకి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, మహారాష్ట్రకి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. సో అది వేరే. అంటే ఒక ప్రాపర్గా అంటే అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక విధానం ఇది. సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది. అసలు ఏంటి న్యాయం జరగడం అంటే ఏంటి అర్థం? ఇప్పటిదాకా ఉన్నదాన్ని నంబర్స్ ఇచ్చాను ఇప్పుడే నేను. ఎగ్జాక్ట్లీ వీళ్ళకి అది కాదు, నంబర్స్తో ప్రాబ్లం లేదు సాయి గారు, డైరెక్టివ్ కావాలి. కాంటిన్యూస్తో ప్రాబ్లం. వీళ్ళ కాన్స్టిట్యున్సీని ఎట్లా డివైడ్ చేస్తారు? మోదీ గారు కూర్చొని పెన్సిల్ తీసుకొని గీయరు దాన్ని. దేర్ ఇస్ డీలిమిటేషన్ కమిషన్, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఉంటారు, పెద్ద కమిటీ ఉంటుంది. వాళ్ళు ప్రతి స్టేట్కి వెళ్ళి స్టేక్ హోల్డర్స్తో మాట్లాడతారు. అక్కడ ఉన్న పొలిటికల్ పార్టీస్, అక్కడ ఉన్న సిటిజన్స్, అక్కడ ఉన్న బ్యూరోక్రాట్స్ అందరితో మాట్లాడి వాళ్ళకు కాంప్రహెన్సివ్ రిపోర్ట్ పాసిబుల్ 2 సంవత్సరాలు తీసుకుంటారు, వాళ్ళు తయారు చేస్తారు. దిస్ ఇస్ ద డీలిమిటేషన్ సజెషన్ మాకు వచ్చింది. ఓకే, ఒక కాన్స్టిట్యున్సీలో మల్కాజిగిరిలో 38 లక్షల మంది ఉన్నారు. వీ విల్ నౌ డివైడ్ ఇట్ ఇంటూ 19 lakhs and 19 lakhs. ఇప్పుడు నేను 19 lakhs గీస్తున్నప్పుడు ఎగ్జాక్ట్లీ మేబీ ఒక 50,000 అక్కడ పోతుంది, 50,000 ఇక్కడ పోతుంది. ద ప్రాబ్లమ్ ఇస్ దట్ స్టాలిన్ కూడా అదే ఇష్యూ ఉంది. ఇంకేం లేదు, మీరు ఆలోచించండి. యాజ్ చీఫ్ మినిస్టర్, ఒక ముఖ్యమంత్రి, ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి, టు ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ చెప్పిన ముఖ్యమంత్రి, నేను సెంట్రల్ గవర్నమెంట్తోని యుద్ధం చేస్తా అంటున్నారు. కరెక్ట్. ఈ క్యాన్ బి చార్జ్డ్ అండర్ ట్రీజన్, సెడిషన్ చేయొచ్చు ఆయన మీద. బికాస్ మీరు ముఖ్యమంత్రి, మీరు ఏదో రోడ్ సైడ్లో తిరుగుతున్న ఒక మనిషి కాదు. యూ కెనాట్ డూ దట్. మీరు అప్పుడు చేసుంటారు, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని ఏం అనలేదు హిందీ అజిటేషన్ టైం. ఇప్పుడు అట్లా కాదు, యూ కెన్ బి డిస్క్వాలిఫైడ్ ఇమ్మీడియట్లీ. సో మీరు మెచ్యూర్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టండి, డిబేట్లో పార్టిసిపేట్ చేయండి. డీలిమిటేషన్ వచ్చినప్పుడు అప్పుడు డీల్ చేసుకుందాం. డీలిమిటేషన్ అమిత్ షా, మోదీ డిసైడ్ చేయరు. ఇదొక ఎలక్షన్ బేస్డ్ గిమిక్. ఇది ఎలక్షన్ లేదనుకోండి తమిళనాడులో, ఇదంతా డ్రామా ఉండదు. కరెక్ట్. దట్ ఈస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ సాయి. సార్, ఇక నెక్స్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి అప్డేట్స్లోకి వెళ్దాం సార్. SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో డిలీట్ అయినటువంటి కొంతమంది పేర్లు, వాటికి సంబంధించినటువంటి ట్రిబ్యునల్స్లో ఏవైతే ఉన్నాయో వాటిని అలో చేయాలి. ట్రిబ్యునల్స్ రెస్టోర్ చేసినటువంటి డిలీటెడ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ తీసుకునే విధంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఒకసారి డీటెయిల్స్ చెప్తారంటే, డిలీట్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ ఓటు వేయొచ్చా, లేకపోతే ట్రిబ్యునల్ పరిధిలోకి వచ్చి అప్రూవల్ తీసుకున్న వాళ్ళు వేయొచ్చా? కొంచెం ఆ క్లారిటీ ఇస్తారా సార్? ట్రిబ్యునల్ సాయి గారు మన అందరు తెలిసిందే, ఆల్మోస్ట్ క్లోజ్ టు 90 లక్షల మందిని తీసేశారు. 88 వెస్ట్ బెంగాల్లో ఓటర్లు. ఇప్పుడు వీళ్ళు కన్సిస్టెంట్గా సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు ప్రతిరోజు. చాలామందిని తీసేశారు. తీసేసిన వాళ్ళకి ఏ స్టేట్లో ఇవ్వలేదు ఈ ఆప్షన్ సాయి గారు, నాకు అదే అర్థం కావట్లేదు. తమిళనాడులో 1 కోటి మందిని తీసేశారు, గుజరాత్లో 2 కోట్ల మంది తీసేశారు. నంబర్ 1 స్టేట్ ఉత్తరప్రదేశ్, మ్యాక్సిమం. న్యాచురలీ వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉంది. వాళ్ళకి ఎవరికి లేని ప్రాబ్లం వెస్ట్ బెంగాల్లో ఒకటి ఎట్లా వస్తుంది సాయి గారు? మీకు వెస్ట్ బెంగాల్ నంబర్ కూడా నేను ఇస్తాను కాబట్టి, బికాజ్ వెస్ట్ బెంగాల్ హ్యాస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ డిలీటెడ్ ఓటర్స్. ఇది మనం అర్థం చేసుకోవాలి. నా దగ్గర లేటెస్ట్ ఫిగర్స్ కూడా వచ్చిందనమాట దానికోసం. సో ఈ మాట మీద సాయి గారు, వై ఈజ్ మమతా బెనర్జీ ప్యానికింగ్, అదొకటి. సో వాళ్ళు ఏం చేశారంటే సుప్రీంకోర్టుకి వెళ్ళారు చెప్పారు, ఇది మనం ట్రిబ్యునల్కి వెళ్ళింది అంటే వీళ్ళ పేర్లు ఒక హైకోర్టు సూపర్విజన్లో, కలకత్తా హైకోర్టు సూపర్విజన్లో డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఒరిస్సా నుంచి, జార్ఖండ్ నుంచి, బీహార్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి తెప్పించుకొని, అండ్ వెస్ట్ బెంగాల్ ఆల్సో, వీళ్ళు 2 నెలల పాటు కష్టపడి డాక్యుమెంట్స్ చెక్ చేసి రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మీరు ఇప్పుడు ఇమ్మీడియట్గా డిసిషన్ తీసుకోమంటున్నారు. సో కోర్ట్ సైడ్ ఇమ్మీడియట్ డిసిషన్ తీసుకోలేరు. ఓకే, ఏప్రిల్ 23, 29 2 రోజులు ఉంది కదా సాయి గారు ఎలక్షన్. సో డెఫినెట్గా అప్పుడు దాకా అంటే ఏప్రిల్ 23 కన్నా ముందు ఏప్రిల్ 21 లాగా డిసైడ్ చేసే పేర్లు మీరు రోల్స్లో ఇంక్లూడ్ చేయొచ్చు అంటున్నారు.
విచ్ ఇస్ ఫేర్. బట్ యూ కెనాట్ పుట్ ప్రెషర్ బికాజ్ ఇవాళ మనం 17 తారీఖులో ఉన్నాం, ఇంకా మొదలు కాలేదు వర్క్. 19 ట్రిబ్యునల్స్ ఉన్నారు సాయి గారు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఒక కన్క్లూజివ్ ఎవిడెన్స్ రావాలంటే, కన్క్లూజన్ రావాలంటే డెఫినెట్గా ద మెయిన్ థింగ్ దట్ వీ నీడ్ టు రియలైజ్ ఇస్ మమతా బెనర్జీ చేస్తున్న గొడవల గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది. సో ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ సాయి గారు. 12 స్టేట్లో యూనియన్ టెరిటరీస్లో ఎస్ఐఆర్ జరిగింది ఫేజ్ 2లో. దాంట్లో వెస్ట్ బెంగాల్ నెట్ డిలీషన్స్ అంటే మొత్తం తీసిన డిలీషన్లో కంపేర్ చేస్తే వెస్ట్ బెంగాల్ ఇస్ 5వ పొజిషన్లో ఉంది, 5th ఇన్ ద నంబర్ ఆఫ్ పర్సంటేజ్. డెడ్ ఎలెక్టర్స్ చనిపోయిన వాళ్ళలో లిస్ట్లో వెస్ట్ బెంగాల్ 2nd పొజిషన్లో ఉన్నారు. నెక్స్ట్ వన్ షిఫ్టెడ్ ఓటర్స్, మారిపోయారు అక్కడి నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళిపోయారు, లేకుంటే బయటకి ఇండియా విడిచేసి వెళ్ళిపోయారు. దే ఆర్ ఇన్ ద 6th ప్లేస్. వాళ్ళకన్నా ముందు ఇంకా 6 స్టేట్లు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్ డబ్లీ ఎన్రోల్డ్ అంటే మోర్ దెన్ 1 కాన్స్టిట్యుయెన్సీలో వీళ్ళు ఎన్రోల్ అయ్యారు. ఆ పొజిషన్లో దే ఆర్ ఇన్ ద 8th ప్లేస్. నంబర్ ఆఫ్ యాడెడ్ ఓటర్స్, వీళ్ళు ఇంత గొడవ చేశారు కదా, మా ఓటర్స్ని తీసేశారు, నంబర్ ఆఫ్ యాడెడ్ ఓటర్స్కి వచ్చినప్పుడు 7th పొజిషన్లో ఉన్నారు. సో వాట్ ఈస్ ద ప్రాబ్లం మమతా బెనర్జీ? ఇది అర్థం కావట్లేదు సాయి గారు. ఆమె ఇంత గొడవ ఎందుకు చేస్తుంది? సో అపెలేట్ ట్రిబ్యునల్లో ఎందుకు వీళ్ళు ఏమన్నారంటే, ఎస్ యూ కెన్ గో దేర్, యూ కెన్ పుట్ యువర్ అప్లికేషన్, మీ అప్లికేషన్ జడ్జ్ చేస్తారు. దాన్ని బట్టి సుప్రీంకోర్టు అన్నారు 23rd ఓకే పోల్స్కి వెళ్తున్న కాన్స్టిట్యున్సీకి 21st కట్ ఆఫ్ డేట్ అండ్ 27th ఏప్రిల్ 27th 29కి వెళ్ళే ఓటు కాదు. ఏ స్టేట్కి ప్రొవిజన్ ఇవ్వలేదు సాయి గారు. ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ఎలక్షన్ లేదు కరెక్టే, కానీ ఉత్తరప్రదేశ్లో మీరు అలౌ చేస్తారు, అపీల్స్ అలౌ చేస్తారు, చేయరు. ఇట్ వాజ్ ఓన్లీ డన్ ఫర్ వెస్ట్ బెంగాల్. ఈమె ఇంత గొడవ చేసిన తర్వాత కూడా ఇంట్రెస్టింగ్ చాలా ఉన్నాయి సాయి గారు. కల్కట్టా చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యున్సీలో టిల్ లాస్ట్ మంత్ ఈ డిలీషన్ కన్నా ముందు మమతా బెనర్జీకి ఎడ్జ్ ఉండే. కల్కత్తా, పశ్చిమ కల్కత్తా, ఇది నార్త్ పర్గనా, సౌత్ పర్గనాస్ అన్నీ కలుపుకుంటే 126 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 126. ఈ 126 ఎప్పుడు మమతా బెనర్జీ వాళ్ళ పార్టీకి ఓటేస్తారు లాస్ట్ 3 ఎలక్షన్ నుంచి. ఓకే, ఈసారి మ్యాక్సిమం డిలీషన్స్ అక్కడ జరిగింది. ఓ సో మీరు అనుకోండి, ఇప్పుడు ఫర్ 1 కాన్స్టిట్యున్సీలో ఒక 10,000 ఓట్లతో ఒక టీఎంసీ క్యాండిడేట్ గెలిచారు. విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్, కల్కట్టా నుంచి ఏదైనా కాన్స్టిట్యున్సీ, అసెంబ్లీ కదా నంబర్స్ తక్కువ ఉంటుంది. ఆ కాన్స్టిట్యున్సీ నుంచి 21,000 మందిని డిలీట్ చేశారు రోల్స్ నుంచి. నౌ టెల్ మీ ఇంపాక్ట్ ఏముంటుంది? గెలవడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నది విన్నర్కి, ఓడిపోయినోడు కాదు. కరెక్ట్. దానికోసం గొడవ చేస్తున్నారు, గొడవ ఎక్కువ చేస్తున్నారు. ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ అపెలేట్ ట్రిబ్యునల్ కూడా చాలా మటుకు రిటైర్డ్ జడ్జెస్ ఉన్నారు దాంట్లో. వాళ్ళు ర్యాండమ్గా ఏమి ఇవ్వలేదు. ఈవెన్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ బిఫోర్ దిస్ వాళ్ళు డాక్యుమెంట్ చెక్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ద ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సాయి గారు? నేను బిలీవ్ చేయను. నేను లాస్ట్ 3 రోజుల నుంచి ఇది ఎలక్ట్రల్ ఈసీఐ హెల్ప్ లైన్కి వెళ్ళి వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసి నా ఫోన్లో నా లిస్ట్ 2002లో నేను ఎక్కడో సెర్చ్ చేస్తున్నాను. ఆ టైంలో మేము ట్రిమర్గిరిలో ఉంటుండే. ఐ థింక్ కాన్స్టిట్యున్సీ వాస్ కంటోన్మెంట్, పేరు దొరకట్లేదు, ఇంకా చెక్ చేస్తున్నాను నేను. బహుశా అది మాస్టర్ లిస్ట్లో ఉంటుంది ఎక్కడో. కానీ 2002కి వెళ్ళాలి మనం. 2002 నుంచి స్టార్ట్ అవుతుంది. 2002లో మీరు ఓటేశారంటే మీ డాక్యుమెంట్ అక్కడ ఉందంటే ప్రాబ్లం లేదు. కమ్యూనిస్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఆ టైంలో, దట్ ఈస్ జ్యోతి బాసు, తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య, వీళ్ళ కోసం కొత్త ఫ్యాక్టరీ తయారు చేశారు డాక్యుమెంట్స్ ఆ టైంలో. మాధ్యమిక్ సర్టిఫికేట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ. ఎందుకు సాయి గారు అంత దూరం వెళ్తారు? నిన్న రేడ్ జరిగింది సిటీలో, ఎక్కడ? మీ సేవా సెంటర్స్లో, అక్రాస్ తెలంగాణ. అన్నిటికన్నా పెద్ద ఫేక్ డాక్యుమెంట్ దొరికింది మా దగ్గర అల్వాల్లో. ఓకే, ఏమేమి ఉంది తెలుసా సాయి గారు? మీ బర్త్ సర్టిఫికేటు, మీ అటెస్టెడ్ కాపీస్, ఆధార్తోనే అటెస్టెడ్ కాపీస్ ఉన్న డాక్యుమెంట్స్ కోసం ఉన్న డాక్యుమెంట్స్ కూడా పెట్టారు దాన్ని. మీది హౌసింగ్ డీటెయిల్స్ అది కూడా ఇచ్చారు, మీ రెసిడెన్స్ డీటెయిల్ అన్నీ రెడీ. డబ్బులు ఇవ్వాల్సింది అంతే మీరు. కరెక్ట్. ఆలోచించండి, హౌ మచ్ ఆఫ్ కాంప్రమైజ్ ఇస్ బీయింగ్ మేడ్. పెరుంబావూర్ అని చెప్పి ఒక ఊరు ఉంది కేరళలో, వేర్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బెంగాలీస్ కాదు బంగ్లాదేశీస్ స్టే. ఆ ప్లేస్లో సాయి గారు పోలీసు వాళ్ళు 2 సంవత్సరాల ముందు రేడ్ చేసినప్పుడు ఒక వందలాది కాదు, went into thousands, 50,000, 60,000 ఆధార్ కార్డులు దొరికాయి. అనలైజ్ చేస్తే వెస్ట్ బెంగాల్లో ఉన్న 2 సెంటర్స్ నుంచి మ్యానిపులేట్ చేశారు దీన్ని. ఈ ఆధార్ అన్ని ప్రొడ్యూస్ చేసింది అక్కడ, ప్రింట్అవుట్ తీసుకుంది ఇక్కడ. ఓకే, ఆలోచించండి, లాంగ్ డిస్టెన్స్ నడుస్తుంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చినవాడు పారిపోయి ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడ వచ్చిన తర్వాత వాడు ఫేక్ డాక్యుమెంట్ అక్కడ క్రియేట్ అయింది వారి పేరు మీద. ఆ డాక్యుమెంట్ వాడు పంపించాడు, ఈ ప్రింట్అవుట్ తీసుకొని నడిపించుకుంటున్నాడు బిజినెస్.
మమతా బెనర్జీ కూడా ఒక అడ్వాంటేజ్ వచ్చింది. ఈ కంటైర్ ముస్లిం ఓట్ బ్యాంక్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది అస్సాం వైపు వెళ్తారు, మీకు తెలుసుంటాగా ఏఐడిఎఫ్ వాళ్ళది 21 సీట్లు ఉంది వాళ్ళది, మియా అంటారు అప్పుడు అక్కడ అస్సాంలో, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ పోరాటం చేశారు దాని వ్యతిరేకంగా. ఈ ఎంటైర్ కమ్యూనిస్ట్ వాళ్ళు ఓటు చేసే ముస్లిమ్స్, కమ్యూనిస్ట్ ఓట్ చేసే ముస్లిమ్స్ అందరూ మమతా బెనర్జీకి షిఫ్ట్ అయిపోయారు 2014 నుంచి. దట్ ఈస్ వేర్ షీ హ్యాడ్ అన్ అడ్వాంటేజ్. అప్పటి నుంచి ఆమె 3 ఎలక్షన్ గెలుచుకుంటూ వస్తుంది. అండ్ దట్ ఈస్ వేర్ మమతా బెనర్జీకి ద ఎంటైర్ ముస్లిం ఓట్ బ్యాంక్ వచ్చేస్తుంది ఆమె వైపు. కాంగ్రెస్కి ఇప్పుడు 0, వెస్ట్ బెంగాల్లో సిపిఎం 0 ఎందుకు వస్తుంది అంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పోయింది మొత్తం. దిస్ ఇస్ ద స్టేట్ వేర్ సిద్ధార్థ్ శంకర్ రాయ్, బీసీ రాయ్ లాంటి పెద్ద పెద్ద దిగ్గజులు, టాల్ లీడర్స్ ఆఫ్ కాంగ్రెస్ యూస్ టు రూల్. ఇప్పుడు అక్కడ ఒక్క సీట్ కూడా లేదు కాంగ్రెస్కి. ఆలోచించండి వాళ్ళ పని. సో ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పారు, ఈ ట్రిబ్యునల్ డిసైడ్ చేయనియండి, ఈ కట్ ఆఫ్ డేట్స్ ఇది, ఈ కట్ ఆఫ్ డేట్స్ తర్వాత ఇస్తే ఏం చేయలేము, బిఫోర్ దట్ కట్ ఆఫ్ డేట్ వస్తే April 21 ముందు వస్తే, లేకుంటే April 23 ముందు వస్తే ఆ ఫేస్లో వాళ్ళ పేర్లు ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఫైనల్ రోల్లో. సెడ్ ఓకే ఫైన్, అది మనం చూద్దాం. అండ్ దాని కాకుండా ఇంకోటి, వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఒఫీషియల్స్. ఇట్ ఈస్ అ నార్మల్ థింగ్, ఒఫీషియల్స్ని ట్రాన్స్ఫర్ చేయడం. ఒకసారి ఎలక్షన్ అనౌన్స్ అయినప్పటి నుంచి, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చినప్పటి నుంచి రిజల్ట్ వచ్చేదాకా ప్రతి గవర్నమెంట్ ఒఫీషియల్ ఇంక్లూడింగ్ పోలీస్ ఒఫీషియల్ ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేస్తారు. మన దగ్గర కూడా అంతే. ఆమె అది కూడా అంగీకరించట్లేదు. నేను చెప్పాను, ఇప్పుడు చూడండి సాయి గారు, ఈ 19 ట్రిబ్యునల్స్ ఉందని చెప్పాను చూడండి, వాళ్ళ దగ్గర 34 లక్షల అపీల్స్ ఉన్నారు. ఒక ట్రిబ్యునల్ ఒక రోజులో 100 చూస్తారండి, 200 చూస్తారు. 34 లక్షలు చూడాలంటే వాళ్ళకి ఎన్ని రోజులు పడుతుంది సాయి గారు? కరెక్ట్. దే విల్ టేక్ అట్లీస్ట్ 1 year మినిమం, 6 months అయితే ఉంటుంది డెఫినెట్గా. సో యూ కెనాట్ రష్ ద ప్రాసెస్. ఆమె ఏమంటుంది నిన్న స్పీచ్లో మమతా బెనర్జీ, సుప్రీంకోర్టులో మనం కేసు గెలిచేసాం, మీకు తెలుసా, మీరు ఓటు వేయొచ్చు. కాదు, మీరు ఓటు వేయలేరు. ట్రిబ్యునల్ హ్యాస్ టు టేక్. మీకోసం నేను కోర్టుకు వెళ్ళి పోరాటం చేశాను అని గెలిచి వచ్చాము. ఆమె ఆ రోజు కోర్టుకు వెళ్ళి ఇంకొక దగ్గర ఏదో వీడియోలో మాట్లాడుతుంది ఆమె, టీఎంసీ ఉంటే మనం మళ్ళీ కలుద్దామని చెప్పేసి అన్న మాట కూడా వైరల్ అవుతుంది. దట్ డే షీ ఆర్గ్యూడ్, షీ సెడ్ దే ఆర్గ్యూ చేసిన కేసు ఓడిపోయింది ఆమె యాక్చువల్లీ. కానీ పబ్లిక్ వచ్చి ఏం చెప్తున్నారు, ఆ రోజు మీకోసం నేను పోరాటం చేశాను, అక్కడ దానికోసం కూడా మీకు ఓట్లు వస్తాయి, నేను మీకోసం పోరాటం చేసి గెలిచిన. సి దిస్ ఇస్ అబ్సల్యూట్లీ లాజిక్ లేదు దీంట్లో. అండ్ ఈ 1900 ఏం చెప్తారు 19 ట్రిబ్యునల్స్ 34 లక్షలు చూసినప్పుడు సాయి గారు, కల్కట్టా చీఫ్ జస్టిస్ చాలా మటుకు 700 జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూర్చున్నారు సాయి గారు, వాళ్ళ కేసులు అన్నీ వాయిదా పడ్డది. ఆలోచించి వాళ్ళు పనిచేస్తున్న ఒరిస్సాలో, జార్ఖండ్లో ఉన్న కోర్టులో కేసులు అన్నీ వాయిదా పడ్డది. దాంట్లో 500 మంది బెంగాల్ నుంచి, 200 మంది జార్ఖండ్ అండ్ ఒరిస్సా నుంచి వచ్చారు. సో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఏం చేశారంటే 60 లక్షల మంది డాక్యుమెంట్స్ చెక్ చేశారు. వాళ్ళు కంప్లీట్గా చెక్ చేసిన తర్వాత దాని నుంచి తీసేసిన తర్వాతనే ఈ 34 లక్షలు మిగిలిపోయారు ఇప్పుడు. సో టోటల్ వెస్ట్ బెంగాల్లో డెఫినెట్గా ఇట్ షుడ్ బి డన్. దాని తర్వాత ఏం చేస్తారో మమతా బెనర్జీ దగ్గర ఉంటుంది ప్రాబ్లం అంతా. గెలుస్తుందో ఓడిపోతుందో మనం చెప్పలేము. సరిగ్గా ఇంకొక అంశంలోకి వెళ్దాం సార్. వాయనాడులో జరిగినటువంటి సంఘటన మనకు తెలుసు, ల్యాండ్ స్లైడ్స్ జరిగాయి, పైనుంచి ల్యాండ్ స్లైడ్ జరిగిన నేపథ్యంలో చాలా విధ్వంసం జరిగింది. మనం ఇంతకుముందు డిస్కస్ కూడా చేశాం. అయితే అందులో సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి, 1000 కోట్లు ఇవ్వాలి, 10,000 కోట్లు ఇవ్వాలి, ఇంక తీయాలి, అంత ఇవ్వాలి. ప్రతిసారి ఏదైనా ఒక ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు విపరీతంగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నాలు చేస్తూ ఉండడం అనేది ముఖ్యంగా మన సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఎక్కువ చూస్తున్నాం. సరే, అప్పుడు 500 కోట్లు 520 కోట్లు ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఏదో అనౌన్స్ చేసింది, దాన్ని కూడా విమర్శించారు. నిజానికి ఎంత ఖర్చు చేశారనే విషయం మీద ఆర్టీఐ వేస్తే తెలిసింది ఏంటంటే 102.6 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిసింది, అంతే కదా. సో ఆర్టీఐ వేస్తే వచ్చిన సమాచారం. వీళ్ళు 1000 కోట్లు కావాలి, 10,000 కోట్లు కావాలి, ఇన్ని కోట్లు కావాలి, అన్ని కోట్లు కావాలి, కేంద్ర ప్రభుత్వం సాయం చేయట్లేదు అని చెప్పి పదే నెరేటివ్ బిల్డ్ చేస్తారు. నిజానికి కేరళ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందంటే 100 కోట్లు, 102 కోట్లు, రైట్, 102 కోట్లు. మిగతా డబ్బులు ఎక్కడ పోయినాయి సాయి గారు? సో ఒకసారి ఏంటి డీటెయిల్స్ చెప్పండి సార్, వివరాలు మొత్తం చెప్తారా? ఎమోషనల్ కనెక్షన్ దికేస్తుంది. ఎందుకంటే 2018లో అప్పుడు వచ్చిన వరదల్లో నేను ఒక ఆడియో రిలీజ్ చేశాను. అవును, నా మీద ధన్య రాజేంద్రన్ వీళ్ళందరూ కలిసి మొత్తం పెద్ద క్యాంపెయిన్ నడిపించారు, నన్ను చంపేస్తారని చెప్పి ఒఫీషియల్గా డిక్లేర్ చేశారు సిపిఎం వాళ్ళు కేరళలో. వాళ్ళ జిహాదీలు కూడా. నేను కేరళ నుంచి ఆ టైంలో బ్యాంకాక్ నుంచి కేరళకు వచ్చిన టైం అది, అప్పుడే వరదలు వచ్చినప్పుడు టైంలో నేను ఫ్లైట్స్ లేవు, నేను కార్ తీసుకొని నన్ను ట్యాక్సీలో కోయంబత్తూరు దాకా తీసుకెళ్లారు.
మా ఫ్రెండ్స్ అక్కడ దింపారు. కోయంబత్తూర్ సైడ్ టుక్ ఫ్లైట్ టు చెన్నై టు ఢిల్లీ. 3 రోజులు నా కేసు సుప్రీంకోర్టులో వచ్చింది. జస్టిస్ మిశ్రా వాజ్ చీఫ్ జస్టిస్ దాన్ని. ఆయన ఫస్ట్ ఆయనే వింటా అన్నారు. తర్వాత ఇట్ వెంట్ టు జస్టిస్ పరాశర్ అండ్ జస్టిస్ లలిత్. నాకు వాళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చారు. డీజీ తెలంగాణ, డీజీ కేరళ టు ప్రొవైడ్ ప్రొటెక్షన్. ఎనీవే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆరోపణ నేను ఏం చేశానంటే, మీరు గవర్నమెంట్కి ఈ పార్టీకి డబ్బులు ఇవ్వకండి, వీళ్ళు మిస్యూజ్ చేస్తారు. ఓకే, ఇదే సిపిఎం పార్టీ, ఇదే పినరాయి విజయన్ పార్టీ ఉండే అప్పుడు నా మీద కేసు కూడా వేశారు. నన్ను దేవులాడుకుంటే పోలీసులు నా అమ్మగారు ఉంటే ఇంటికి కూడా వెళ్ళారు అక్కడ కేరళలో. దొరకలేదు, నేను ఇక్కడ ఢిల్లీలో ఉన్నాను అప్పుడు. సో నేనేమంటున్నా అంటే, మీరు ఎంత పెద్ద క్యాంపెయిన్ నడిపించారు సాయి గారు. వీళ్ళు అక్కడ ఉన్న మీడియాని కొనుక్కున్నారు. ఇప్పుడు చూడండి, కేరళ గవర్నమెంట్ అంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్ 530 కోట్లు ఇచ్చారు. 529.5 530 పెట్టుకుందాం కోట్లు ఇచ్చారు మాకు రీహాబిలిటేషన్ కోసం. కానీ ఇవాళ దాకా సాయి గారు దానిది డీటెయిల్స్ ఇవ్వట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఫండింగ్ ఇస్తున్నప్పుడు ఏం చేస్తారంటే, మీరు దానిది సర్టిఫికెట్ ఇవ్వాల్సి, యూటిలైజేషన్ సర్టిఫికెట్ అంటారు దాన్ని. ఆడిట్ కోసం కావాలి, ఎందుకంటే సిఏజీ రేపు పడుతుంది సెంట్రల్ గవర్నమెంట్. ఆ యూటిలైజేషన్ సర్టిఫికెట్లు మీరేం చెప్పాలి, మేము ఇంత దీనికి ఖర్చు పెట్టాం, ఇంత దీనికి బిల్లులు ఏమి ఇవ్వక్కర్లేదు. యూ ఆర్ గివింగ్ ఎ సర్టిఫికెట్ అంతే. తర్వాత ఆడిట్లో చూసుకుంటారు వాళ్ళు సర్టిఫికెట్లో ఈ చెప్పిన అమౌంట్ ఉందా లేదా అని చెప్పి. ఈ ఎంటైర్ అమౌంట్ సాయి గారు 529లో 100 కోట్లే ఖర్చు అయినాయి. 102 crores టు బి ప్రిసైజ్. మిగతా అమౌంట్ ఎక్కడ పోయింది సాయి గారు? ఎక్కడ లేదు డీటెయిల్స్. ఇంట్రెస్టింగ్లీ వీళ్ళు ఇది కాకుండా ఫారిన్ నుంచి, ఇండియా నుంచి ఫిలిం స్టార్లు వీళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ అన్నీ తీసుకొని 774 కోట్లు సీఎం డిస్ట్రెస్ రిలీఫ్ ఫండ్కి కలెక్ట్ చేసుకున్నారు. 774. దాంట్లో ఖర్చు చేసింది 167 కోట్లు. మళ్ళీ అంటారు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇవ్వలేదు, మాకు డబ్బులు లేవు, మేమేం చేయాలి, అక్కడ ఇల్లు కట్టలేదు, మేము ల్యాండ్ లేదు, మాకు డబ్బులు ఉంటే కదా మేము కొనేది, ఎక్కడ మాకు ఏం లేదు. ఎక్కడ పోయిందండి? 774 మైనస్ 167, ఆల్మోస్ట్ 600 crores. ఎక్కడ పోయింది అమౌంట్? నో న్యూస్, ఎక్కడ లేదు. సో వీళ్ళేమంటున్నారంటే, అది కూడా ఈ 167 కోట్లు ఇచ్చిన దాంట్లో కలెక్టర్కి ఇచ్చారు, వైనాడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఆయన అది ల్యాండ్ అక్విజిషన్కి యూజ్ చేసుకున్నాడు. మరి ఇల్లు ఎవరు కడతారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు ఎక్కడ పోయినాయి? 500 కోట్లు ఇచ్చిన దాంట్లో 100 కోట్లు మీరు ఖర్చు పెట్టారు, మిగతా ఎక్కడ పోయింది తెలియదు మీకు. ఇక్కడ డొనేట్ చేసిన 700 కోట్లలో 160 కోట్లు మీరు ల్యాండ్ అక్విజిషన్కి ఇచ్చేది, మిగతా డబ్బులు ఎక్కడ పోయినాయి? పక్కదారి పట్టించారా, వేరే దిక్కు వాడారా? అది ఇప్పుడు వీళ్ళు అంటున్నారు చాలా మటుకు, ఎక్కడ తెలియదు, చెప్పట్లేదు వీళ్ళు. దే నాట్ టాకింగ్ అబౌట్ ఇట్. ఇంతే ఖర్చు చేశారన్నమాట. ఇది న్యూస్ పేపర్లో వచ్చిన స్టోరీ ఇది, ఇట్స్ నాట్ మై ఓన్ స్టోరీ ఇది. ఎందుకంటే అప్పుడు జరిగిన దాంట్లో వీళ్ళు ఈ ల్యాండ్ అక్విజిషన్ కూడా ఈ 167 కోట్లు అని చెప్పారు సాయి గారు. దాంట్లో 43 కోట్లు ఒక ఎస్టేట్ కొనడానికి యూజ్ చేశారనమాట, ఎల్స్టోన్ ఎస్టేట్ అని చెప్పి. ఓకే, కల్పటాలో. ఇంకోటి చూరల్ మన ల్యాండ్ స్లైడ్లో జరిగిన వాళ్ళకి ఇల్లు కట్టడానికి అక్కడ ల్యాండ్ ఫస్ట్ కొనుక్కోవాలి. ల్యాండ్ అక్విజిషన్, రీహాబిలిటేషన్ ఇదంతా చేయాలి సాయి గారు. ఇది ఏం చేయలేదు. వీళ్ళు చేసిందంతా డ్రామా అక్కడ అంతే. తో ఒక్క చిన్న సింబాలిక్ హ్యాండ్ ఓవర్ ఎలక్షన్ ముందు చేశారు. కొంతమందికి ఇల్లు ఇచ్చారు, ఫోటో తీసుకున్నారు, వీడియో తీసుకున్నారు, చూడండి మేము అందరికి డబ్బులు ఇచ్చాము, పండుగ చేసుకోండి అని చెప్పేసి. సో సాయి గారు నేనేం చెప్పానంటే, మనం ఈ న్యాచురల్ డిజాస్టర్ వస్తున్నప్పుడు మనం అందరు సహాయం చేయాల్సిందే. కానీ నా ఎక్స్పీరియన్స్ ఈ కేరళ గవర్నమెంట్ ఇదే వార్నింగ్ నేను 2018లో ఇచ్చాను. వీళ్ళు డబ్బులంతా కొట్టేస్తారు. మన దగ్గర నుంచి ఎంతోమంది బియ్యం పంపించారు సాయి గారు, బియ్యం పంపించారు, బట్టలు పంపించారు, అన్నీ చేశారు. ఆ బియ్యం పంపించిన ఇక్కడ నుంచి ఐటీ కంపెనీ నుంచి కొంత ఉద్యోగులు నాకు ఫోన్ చేసి చెప్పారు. నేను చెప్పాను, బాబు నేను ఢిల్లీలో ఉన్నాను, కానీ ఐ కెన్ కోఆర్డినేట్ విత్ పాలక్కాడ్ బికాజ్ దట్స్ ఎంట్రీ పాయింట్ ఇంటూ కేరళ ఫ్రమ్ తమిళనాడు. మీరు ట్రక్ అటు నుంచి వస్తుంది. వీళ్ళ ట్రక్ని పాలక్కాడ్ దగ్గర పట్టుకున్నారు కమ్యూనిస్ట్ వాళ్ళు. 3 రోజులు డ్రైవర్ లేదు, బండి లేదు. 3వ రోజు డ్రైవర్ దొరికిండు బండితో సహా. ఏమైందిరా అంటే, మన ఎక్కడో తీసుకెళ్ళండి సార్, ఆ బియ్యం అంతా వాళ్ళు ఎత్తుకపోయిండు. నేను ఫోన్ చేసి వీళ్ళకి చెప్పిన, నీకు అప్పుడే చెప్పాను మీకు పంపించొద్దని చెప్పాను. ఇది వీళ్ళు వినర్ సాయి గారు. ఐ వాజ్ దేర్ ఇన్ ద క్యాంప్స్ దట్ డే. ఈ 2018 ఫ్లడ్స్ జరిగినప్పుడు అక్కడ సింధీ కమ్యూనిటీ వాళ్ళ క్యాంప్ ఉండే, గుజరాతీ కమ్యూనిటీ వాళ్ళ క్యాంప్ ఉండే, మన కర్ణాటక నుంచి ఉన్న తులు కమ్యూనిటీ వాళ్ళ క్యాంప్ ఉండే. అక్కడ నేను పనిచేశాను ఆ రోజు, వాలంటీర్ చేశాను అక్కడ. అప్పుడు చూశాను, వాళ్ళు అన్నారు మాకు అక్కర్లేదండి, ఏం అక్కర్లేదు, మాత్రం అన్నీ ఉన్నాయి ఇక్కడ, మీరేం పంపించకండి, ఇంకా మీరు పంపిస్తే ఇక్కడ మొత్తం వర్షం పడుతుంది, మొత్తం తడిసిపోతుంది. బిస్కెట్లని పేస్ట్ అయిపోయినాయి సాయి గారు. వీ కుంట్ యూజ్ ఇట్. ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి పంపించారు, మొత్తం స్పైల్ అయిపోయింది. సో దిస్ లెసన్ ఈస్ వెరీ క్లియర్ సాయి గారు. ఈ
ఒక డిజాస్టర్ వస్తున్నప్పుడు మన దగ్గర మా ఫాదర్ ఎప్పుడు చెప్పేటప్పుడు వెన్ హీ వాజ్ వర్కింగ్ ఇన్ రైల్వేస్ వర్క్స్ ఇన్ 2 ప్లేసెస్ అంటారు ఆయన, యాక్సిడెంట్స్ అండ్ ఎగ్జిబిషన్. ఓకే, చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తారు. ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, వితిన్ 24 hours దే టర్న్ అరౌండ్ ఎంటైర్ థింగ్. బ్రిడ్జ్ పోయిందంటే బ్రిడ్జ్ టెంపరీ బ్రిడ్జ్ చేసి ఏదైనా చేసి వాళ్ళు రైల్వే ట్రాక్ రీహాబిలిటేట్ చేస్తారు వాళ్ళు. అండ్ ఎగ్జిబిషన్ కూడా చాలా బాగా చేస్తారు వాళ్ళు. ఇది కూడా స్టేట్ గవర్నమెంట్. మీరు ఒక డిజాస్టర్ వచ్చినప్పుడు మీరు ప్రజల దగ్గర నుంచి తీసుకున్న 700 కోట్లు ఎక్కడ పోయిందని చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు పక్కన పెట్టండి, అది వాళ్ళు పట్టుకుంటారు మిమ్మల్ని. ప్రజల దగ్గర నుంచి ఫిలిం స్టార్స్ అది ఇది మీరు 600 కోట్లు ఎక్కడ పోయింది, ఎవరు తినేశారు? ఇప్పుడు చూడండి ఏం జరుగుతుంది. వీళ్ళు పోతారు, ఇప్పుడు ఓడిపోతున్నారు ఎలక్షన్ ఎట్లయినా కమ్యూనిస్ట్ వాళ్ళు. దాట్స్ ఫర్ ద ఎగ్జిట్ పోల్స్ విచ్ వీ కాంట్ డిస్క్లోజ్ పబ్లిక్లీ, బట్ వీ హ్యావ్ ద నంబర్స్ విత్ అస్. కమ్యూనిస్ట్ ఆర్ గోయింగ్ టు లూజ్. ఓకే, కాంగ్రెస్ విల్ విన్. ఓకే, ఏమవుతుంది ఇప్పుడు? రాగానే కమ్యూనిస్ట్ వాళ్ళు అంటారు మాకు తెలియదు, మా దగ్గర కాగితాలు ఏం లేవు, అన్నీ అయిపోయినాయి, మీరు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర అడగండి. దోస్ ఫెలోస్ విల్ లీస్ట్ ఇంట్రెస్టెడ్. వాళ్ళు నెక్స్ట్ సెట్ చూస్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు వరదలు వస్తాయో, మేము ఎప్పుడు సంపాదించుకుంటారో చూస్తారు వీళ్ళు. ఇది ఇస్ ద ట్రాజడీ సాయి గారు. ఎస్, ఇది నేను 2018లో ప్రెడిక్ట్ చేశాను. ఇది ఇప్పుడు జరిగింది. ఇంకా 4 సంవత్సరాలు 3 సంవత్సరాలతో అగైన్ దిస్ ట్రాజడీస్ విల్ హ్యాపెన్. అగైన్ డబ్బులు సంపాదించుకుంటారు. డబ్బులు ఎవ్రీ ట్రాజడీ డబ్బులు సంపాదించడానికి ఒక రూట్గా మారిపోయింది సార్. కరెక్ట్. ఎస్ సార్, ఇవన్నిటి మనం ఎక్స్పోజ్ చేస్తున్నాము. సో దిస్ ఇస్ వాట్ వీ కెన్ డూ. ఇప్పుడు మనం నిజంగా చేయాలి, ఎక్స్పోజ్ చేస్తూనే ఉండాలి వీళ్ళు చేసే పనులన్నింటినీ కూడా. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చెట్ల గారు. చాలా విషయాలు మీరు ఓపికగా వివరించారు. రియలీ థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాం. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 194వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.